ఐక్యూ టీవీ తెలుగు. నేను మీ యాంకర్ వెంకట్. ఈ రోజు మన కడప డిస్టిక్లో ఉన్నామండి. కడప డిస్టిక్ వచ్చేసి శ్రీ శ్రీ కాశీనాథ 29వ ఆర్థిక మహోత్సవం వేడుకల్లో ఉన్నాం అనమాట. మెయిన్ ఏంటంటే ఇక్కడ చాలా స్పెషల్ అనమాట. స్పెషల్ ఏంటంటే గుడి గురించి కానీ చాలా ప్రత్యేకత ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చి ఇది 2 days మాత్రమే జరుగుతుంది ఈ జాతర అనేది. ఈ 2 days లో చాలా తండోపతండాలుగా వస్తారు పబ్లిక్ మాత్రం. అంటే ఈ 2 days లో చాలా స్పెషల్ అనమాట. అసలు ఈ గుడి గురించి కానీ ఇక్కడ వాతావరణం గురించి కానీ ప్రజలను అడిగి తెలుసుకుందాం. ఈ టెంపుల్ కి చాలా ప్రత్యేకత ఉందండి. శ్రీ శ్రీ అవధూత కాశీనాయన మహోత్సవాలు చాలా గ్రాండ్ గా జరుగుతాయి. ఈ 2 days ఏదైతే ఉందో చాలా క్రౌడ్ వస్తుంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ కడప డిస్ట్రిక్ట్ నుంచి కానీ చాలా పబ్లిక్ వస్తారన్నమాట. ఈ 2 days గ్రాండ్ గా జరుగుతుంది జాతర అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సిందంటే టెంపుల్ గురించి కానీ ఆ ప్రత్యేకత గురించి కానీ. ఈ టెంపుల్ కి చాలా స్పెషల్ అండి. నిజంగా ఇక్కడ చుట్టుపక్కల కడప డిస్ట్రిక్ట్ అయితే ఎంతమంది ఉన్నారో ఇక్కడ నుంచే కాదండి, దేశ నలుమూల నుంచి కూడా ఈ టెంపుల్ కి రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఈ టెంపుల్ గురించి కానీ ఇక్కడ ఉన్న వాతావరణం గురించి కానీ తెలుసుకునే ముందైతే మనం అయితే గుళ్ళోకి వెళ్ళేద్దాం. ఫస్ట్ మెయిన్ ఏంటంటే శ్రీ శ్రీ కాశీనారాయణ అనే టెంపుల్ కానీ కడప డిస్ట్రిక్ట్ అండి. మండలం వచ్చి శ్రీ కాశీనారాయణ. అలాగే మన ఇక్కడ గ్రామం వచ్చి జ్యోతి గ్రామం అనమాట. అసలు కాశీనారాయణ అనే మఠం అనేది చాలా స్పెషల్. ఇక్కడ చాలా మంది పబ్లిక్ అనేది ఏంటంటే ఒక ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళే కాదండి, దేశ నలుమూలల నుంచి కూడా ఇక్కడ భక్తులు అనే వాళ్ళు తండోపతండాలుగా వస్తుంటారు. అలాగే గుడి గురించి కానీ గుడి విస్తృత గురించి కానీ మాట్లాడే ముందు మనం అయితే గుడికి ఎంటర్ అవుదాం. ఒకసారి రండి. చూసారా ముందుకు చూడగానే మనకు ఒక ఎంట్రీ కనిపిస్తుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే గుడికి సంబంధించి చాలా మంది భక్తుల గురించి కానీ అలాగే అన్నదాత అంటే అన్నం గురించి కానీ. ఇప్పుడు చాలా మంది ఏంటంటే కొన్ని గుళ్ళల్లో అన్నదానం అనేది కొంత టైం పట్టుకుంటారు, కానీ ఇక్కడ ఎప్పుడు నిత్య అన్నదానం అనమాట. ఎందుకంటే ఈ గుడికి సంబంధించి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు భక్తులకు మాత్రం నిత్యం అన్నదానం చేయడం నిజంగా ఇక్కడ చాలా స్పెషల్. అలాగే భక్తులు కూడా ఇంతగానో ఎందుకు రావడం జరుగుతుందంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే భక్తులు కోరుకున్న కోరికలని ప్రతి కోరిక కూడా నెరవేరడం అది ఒకటి ఆచారంగా జరుగుతుంది. అలాగే ఈ గుడి గురించి ఈ గుడి హిస్టరీ గురించి కూడా క్లియర్ గా తెలుసుకుందాం. ముందైతే మనం నిత్య అన్నదానం అనేది చాలా స్పెషల్ కదా, అలాగే ఈ గుడి హిస్టరీ కూడా చాలా స్పెషల్ అండి. చాలా మంది భక్తులు కూడా ఈ గుడికి రావడం కానీ అలాగే వాళ్ళ కోరికలు అనేది ఎలా నెరవేరుతుంది అనేది దాని గురించి కానీ ప్రతిదీ కూడా క్లియర్ కట్ గా మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గుడిలోకి వెళ్దాం రండి. అసలు భక్తులు చూసారా, ఫుల్ క్రౌడ్ అనమాట. అసలు చాలా స్పెషల్ అండి. చాలా మంది కోరుకున్న కోరికలే కాదు, అలాగే భక్తులు నుంచి ఈ గుడికి అయితే చాలా స్పెషల్ ఉంది అన్న కదా. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ గుడికి సంబంధించి అయితే 2 పేర్లు ఉంటాయి, 2 పేర్లతో పిలుస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాశీనారాయణ అని మఠం అని పిలుస్తారు, అలాగే జ్యోతి ఆలయం అని కూడా పిలుస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ చాలా మంది పెద్దలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ గుడి గురించి కానీ ఈ గుడి విస్తీరణ గురించి కానీ గుడి గురించి కానీ ప్రతిదీ కూడా క్లియర్ కట్ గా మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ మనకు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ ఇక్కడ స్వామిని అడిగి తెలుసుకున్నాం. స్వామి, అసలు ఈ మాల అనేది ఇప్పుడు మీరు మాల చేశారు కదా, అంటే ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి? అంటే ఇక్కడ చాలా మంది ఏంటంటే అన్ని ఇప్పుడు ఒక అయ్యప్ప మాల అని కాదు, అన్ని రకాల మాలలు ఉన్నారు. అసలు ఏంటి స్పెషల్ ఏంటి గుళ్ళో? మనం అనుకుంటాం కాబట్టి మాల వేస్తాము. దానివల్ల మనం 41 రోజు చేయొచ్చు, 21 రోజు చేయొచ్చు, పెద్ద పండుగ 108 రోజులు చేయొచ్చు. అట్లా ఇప్పుడు కాశీనారాయణ అనే ఇప్పుడు మఠం అయితే ఏదైతే ఉందో ఈ మఠానికి సంబంధించి కొంతమంది మాత్రం వేరే మాలలో కనిపిస్తున్నారు. ఆ మాలకు సంబంధించి ఆ మాల ఎన్ని రోజులు వేస్తారు ఏంటి, అసలు గుడి విశిష్టత ఏంటి అని? ఇక్కడ జ్యోతి విశిష్టత ఈ రోజు నెట్ వాళ్ళకి జ్యోతి చూసాక ఈ రోజు వస్తారు అందరూ. అలాగే ఏంటంటే ఈ గుడికి సంబంధించి ఇయర్ లో 2 times 2 days అంటే ఈ గుడికి సంబంధించి ఏదైతే ఉందంటే మెయిన్ ఏంటంటే గుడికి సంబంధించి అయితే ప్రతి ఇయర్ 2 days మాత్రమే జరుగుతుంది. అందుకే దేశ నలుమూల నుంచి తండోపతండాలుగా పబ్లిక్ రావడం వాళ్ళ కోరికలు అనేది నెరవేరుతుంది అనమాట. అలాగే మన దగ్గర ఒక స్వామి ఉన్నారు. స్వామి, అసలు ఈ మాల ఎన్ని రోజులు వేయాలి, ఎలా నిష్టగా ఉండాలి ఏంటి, ఫుడ్ కానీ అసలు ఎలాంటి తీసుకుంటారు, ఆహార పదార్థాలు ఏం తీసుకుంటారో ఏంటి? ఈ మాల 41 రోజు వేస్తారు కార్తీక మాసంలో. ఓకే, 41 రోజు వేస్తారు. పొద్దున ఏముండదు, మధ్యాహ్నం భిక్ష చేస్తారు, నైట్ పూట అల్పాహారం తీసుకుంటారు. చివరన ఏడన్నా దేవాలయం ఉంటే దేవాలయంలో ఉంటారు, ఊర చివరన ఇంట్లో ఉంటారు. అలాగే ఇక్కడ నిత్య అన్నదానం అనేది జరుగుతుంది. అంటే ఓన్లీ 2 days అంటే ఇయర్ లో ఎప్పుడైతే 2 days అయితే జాతర జరుగుతుందో ఈ 2 days మాత్రమే ఉంటుందా, లేకపోతే నిత్యం అంటే 365 రోజులకు 365 రోజులు ఇట్లా అన్నదానం అనేది జరుగుతుంది? ఈడనే కాదు, ప్రతి ఒక్క చోట ఏడైతే కాశీనారాయణ విగ్రహం ఉంటుందో ప్రతి ఒక్క చోట అన్నదానం ఉంటుంది. నిత్య అన్నదానం 360 రోజులు అన్నదానమే ఉంటుంది. ఈడనే ఒకటి చోటనే కాదు, ఈ జిల్లాలో ఎక్కడైతే కాశీనారాయణ గుడి ఉంటుందో ప్రతి ఒక్క గుడి కాడ ఉంటుంది అన్నదానం. కాశీరెడ్డి నాయన వచ్చిన తర్వాతనే
ఏడన్నా కానీ అన్నదానం ప్రతి ఒక్క గుడికాడ అన్నదానం అనేది ఏర్పడింది. అంతవరకు ఇంతకుముందు పోయినా దర్శనం చేసుకుంటారు, ఏడబెడుకులు అన్నదానం అనేది తెలియదు. ఒక కాశిరెడ్డి నాయన విగ్రహం ఈడ ప్రతిష్ట అయిన తర్వాతనే, కాశిరెడ్డి నాయన గుడి కాడ అన్నదానం జరిగిన తర్వాతనే ప్రతి ఒక్క ఆలయం కాడ కానీ అన్నదానం జరుగుతుంది ఇప్పుడు, నిత్య అన్నదానం. అంటే ఈ గుడి గురించి మీకు తెలిసింది మీ మాటల్లో చెప్పండి. గుడి గురించి అంటే ప్రత్యేకత ఏంటి ఈ గుడికి? ఈడ పైన గరుడాద్రి అని ఒకటి ఉంది, ఇక్కడ చివరి ఒక 5 కిలోమీటర్ల పైన. ఆడ 12 ఏళ్ళు తపస్సు చేశాడంట. ఆడ ఆయన తపస్సు చేసింటే ఆయనకి అన్నపూర్ణేశ్వరి ప్రత్యక్షమైందట. ఆయన ఉండి మీకేం కావాలని ఆయన కోరుకోండి మీరంటే, నాకేమొద్దమ్మా, నాకు గుడికాడికి వచ్చిన వాళ్ళు అన్నం తినిపోవాలి, నిత్య అన్నదానం ఉంటే చాలు, నాకే అన్నదానం కావాలమ్మా అని అడిగినాడు. ఆయన తదస్సరింది కావచ్చు. ఆయనతో అప్పటి నుంచి ఆయన గుడి ఎక్కడుంటే అక్కడ నిత్య అన్నదానం ఉంటుంది. ఓకే సార్, చాలా మంది పబ్లిక్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ సార్, నమస్తే అండి. ఇప్పుడు ఇక్కడ జ్యోతి అంటే లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం స్టాపింగ్. కాకపోతే ఆ లక్ష్మీనరసింహస్వామి ఉండనే కాశిరెడ్డి నాయన ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ నుంచి గరుడాద్రిలో ఒక దాదాపు 10-12 ఏళ్ళు తపస్సు చేసిండు. తపస్సు చేసిండు. ఇక్కడ ఈ మామూలుగా ఫారెస్ట్ వాళ్ళు ఏమైందంటే ఇక్కడ మొగ జీవాలు ఏదో దెబ్బతింటారు. ఇప్పుడు 100 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ ఏం జరిగింది కూడా లేదు. ఒకటి మన వాళ్ళు చేసింది లేదు, మనల్ని ప్రజలు తినేటివి కూడా లేదు. ఇప్పుడు ఇది ఈ గుడి ఎత్తింది అనుకో, చాలా మంది అనామకులు, తిండి తిప్పలు లేని వాళ్ళు కానీ, ముసిలిమూతగా ఇంటికాడ పెట్టని వాళ్ళు కానీ, అట్లా మామూలుగా బంధువుగా ఉండేవాళ్ళు కానీ చాలా మంది ఇబ్బంది పడతారు. దాన్ని దయచూసి ఏదో ఒకటి మీ ఫారెస్ట్ వాళ్ళు దీని స్థలం వరకు కేటాయింపు ఇచ్చిండ్రు. ఒకటి దయచూసి కేంద్రము ఒక చొరవ తీసుకొని ఈ దేవాలయాన్ని నిలబడేటట్టు చూడండి. ఇక్కడ అయితే మాత్రం కాశీనాయన మాల అయితే వేసిన ఒక స్వామి అయితే ఉన్నాడు. స్వామి గారి గురించి అడిగి నీట్గా క్లియర్గా తెలుసుకున్నాం. అసలు పేరేంటండి? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తారు. కొంతమంది వచ్చేసేమో కాశీనాయన అంటారు, నెక్స్ట్ కొంతమంది వచ్చేసేమో రెడ్డి అంటారు. అంటే అసలు ఏంటి క్లియర్గా పేరేంటి? కాశిరెడ్డి నాయన అని పేరు స్వామి. వాళ్ళు రెడ్డిలు కాబట్టి కాశీనాయన పేరు. ఇక్కడ వచ్చేసి కాశీనాయన అంటే మంచి పేరు ఉంది స్వామి. ఎందుకంటే ప్రభుత్వాలు ఇక్కడ గుడి నిలిపేసినారు స్వామి. ఆ గుడిని ప్రభుత్వాలు సహకరించి కాశీనాయన గుడి ఇంకా డెవలప్మెంట్ చేయాలని భక్తులందరూ కూడా చాలా మంది వస్తారు స్వామి. ఇక్కడ అన్నదానం కాశిరెడ్డి నాయన ఎక్కడుంటే అక్కడ నిత్య అన్నదానం స్వామి. కాశిరెడ్డి నాయన వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్క గుడి దేవస్థానం కాడ కూడా అన్నదానం జరుగుతుంది. అందువల్ల కాశీనాయన ఆశ్రమం ఇక్కడ చాలా డెవలప్మెంట్ చేసి గుడి ఇక్కడ నిలిచిపోయింది స్వామి. చాలా సంవత్సరాల నుండి కోర్టుకేసినారని చెప్పి ఇక్కడ గుడి నిలబడిపోయింది. ప్రభుత్వాలు సహకరించి గుడిని డెవలప్మెంట్ చేసి గోపురంగా తయారు చేయాలని చెప్పి కోరుతున్నాం స్వామి. మరి ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఇక్కడ నుంచి గుడి తొలగించాలి, ఎందుకంటే ఇక్కడ ఉన్న మూగ జీవితాలకు హాని జరుగుతుంది, పబ్లిక్ ఎక్కువ రావడం వల్ల ఇక్కడ ఉన్న వనరులు కూడా దెబ్బతింటున్నాయని అంటారు. దానికి మీరే ఉంటారు? ఇంతకు ఇన్ని సార్లు జరుగుతుంది సమాధానం. ఎప్పుడు ఏ ప్రాబ్లం జరగలేదు కదా స్వామి. ఇక్కడ ఎప్పుడు జరగలే. వాళ్ళు ప్రభుత్వాలు అట్లా చేస్తున్నారు తప్ప ఏం జరగలేదు స్వామి. ఇక్కడ కాశీనాయన మంచి డెవలప్మెంట్ అవుతున్నారని చెప్పేసి అలా చేస్తున్నారు స్వామి, అంతే. మీరేమంటారు సార్? మామూలు ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే గుడి అనేది అయితే తొలగియాలి, మూగ జీవితాలకు అయితే ఎలాంటి హాని అనేది జరిగిందో జరగలేదో తెలియదు, కానీ దాని గురించి అయితే మీరేమనుకుంటున్నారు? మామూలు ఇక్కడ ఏమన్నా ఇబ్బందికరమైన విశేషాలు జరిగినాయా? మామూలు జంతువుల మీద ఏమన్నా దురుపచారం అనుకోవచ్చా? మామూలు జీవులు అంటే అవి ఎవరో చేసిన కర్మం. అవి బస్సులు వచ్చినా ఏమైనా వచ్చినా అడ్డం అయితే రావడం లేదు. రాత్రిపూట వేళ వస్తే అవి జీవరాశులకి అడ్డం వస్తున్నాయి, అంతేగాని మిగతా టైంలో ఏమి రావడం లేదు మాకు కాశీనాయన. ఎందుకంటే ఈ పొద్దుకైనా కానీ 12 ఏళ్ళు మాలేసినా కానీ ఇప్పటికైనా కానీ డెవలప్మెంట్ కాలేదు ఉరివే. ఈ గుడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా ఏదైనా కోరిక కోరుకున్న వెంటనే నెలవేరుతుంది అంటారు. అది ఎంతవరకు నిజం ఏంటో మనం తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం నాయన. మాకు కోరికల కొండెక్కినాయి నాయన. మాకైతే పరిస్థితి బాగుంది, మాకైతే ఆరోగ్యం బాగుంది నాయన, అంతే సమస్యలు. అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీరు అయితే ఏదైతే కోరికలు కోరుకున్నా అన్ని ప్రతిదీ కూడా నెలవేరింది అనుకుంటున్నాను? నెలవేరింది నాయన, నెలవేరింది. అంత బాగా సమంగా ఉన్నాము, లక్షణంగా ఉన్నాం. దేవుదేల ఆకాశం దేవుదేల ఇరవై బాగున్నాం నాయన. మేము అది నాయన కోరుకుంటున్నాం నాయన. అంటే ఏమేమి కోరికలు కోరుకున్నారు మామూలుగా మీకు తెలిసిన కాడికి? స్వామి మాకు పిల్లలు లేకుంటే మీ పిల్లలు అయినారు స్వామి. మాకు ఇక్కడైతే జ్యోతికి వచ్చినాక అయినారు స్వామి. నాకు పిల్లలు అయినారు స్వామి. ఏమంటే మాకు ఆరోగ్యం బాగాలేక పోయినాడు స్వామి పాపడైతే. అది స్వామి. అంటే మీరు ఈ గుడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? స్వామి 20 ఏళ్ళు అవుతుంది రావట్టి. ఇక్కడ రుద్రాల నుంచి వస్తున్నాం ఇక్కడ మేము. అంటే ఇప్పుడు ఈ 20 సంవత్సరాలలో మామూలుగా సంవత్సరానికి వచ్చి 2 రోజులే జరుగుతుంది కదా ఈ జాతర. అంటే ఈ 2 రోజుల జాతర అనేది ఎలా జరుగుతుంది ఏంటి? స్వామి బాగా జరుగుతుంది స్వామి. ఇది బాగా జరుగుతుంది, లక్షణంగా జరుగుతుంది ఇది స్వామి. రంగరంగ వైభవంగా జరుగుతుంది స్వామి. ఈ 2 రోజులు రంగరంగ వైభవంగా జరుగుతుంది. మాకేమంటే ఒకటే కోరిక స్వామి, నాయన రంగ డౌన్ అయిపోతుంది స్వామి. ఈ కమిటీ సభ్యులు వచ్చేసి నాయన బాగా గుడి టాప్ అంతా వేస్తే బాగుంటుంది, డెవలపింగ్ అయితే బాగుంటుందని మాకు కోరుకుంటున్నాం స్వామి. మేము ఇక్కడ మాకు
వసంతి గృహాలు ఏం లేవు మాకు ఇక్కడ. ఓన్లీ టెంట్ వేస్తున్నారు, అది ఒకటి పెట్టేసాం. మాలలో వచ్చి ఇరుముళ్ళు వచ్చేసి ఒక పక్క బయట పెట్టేస్తున్నాము. మాకు ఒక గది లాంటిది అట్లా ఏదన్నా కట్టేసేసి రేకులు సెట్ వేసి కట్టిస్తే బాగుంటుందని కమిటీ సభ్యులు కోరుకుంటున్నాం స్వామి. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేందంటే గుడినే తొలగించాలి, ఎందుకంటే ఇక్కడ ఉన్న మూగజీవులని హింసిస్తున్నారు, అది ఇది జరుగుతుంది. అదంతా అబద్ధం స్వామి. ఏ మూగజీవులు ఎవరు హింసించడం లేదు స్వామి. ఇంతవరకు ఏ స్వామి ఎవరు కానీ మూగజీవులు ఎందుకు ఇంతవరకు సంచారం ఏం చేయలేదు స్వామి. ఎటువంటి ఆటంకాలు జరగలేదు స్వామి. ఇంతవరకు మేము వేసి ఆరోపడిస్తాం. మేము ఇంతవరకు మాకు ఏ జంతువు కూడా లోపలికి కనపలేస్తాం. మాకు నైట్ వస్తున్నాము. నాయన ఉన్నంత వరకు ఎటువంటివి ఏం జరగవు స్వామి. ఇక్కడ నాయన ఆశీస్సులు అందరికీ ఉంటాయి. మీరు అన్నట్టుగా గతంలో మంచి డెవలప్మెంట్ జరుగుతూ వచ్చింది, ఇప్పుడు ఎందుకు డెవలప్మెంట్ అనేది ఒక 3 years అయింది స్వామి. అది ఎందుకు అట్లా చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు స్వామి. అది ఎందుకు గురించి కమిటీ సభ్యులు కొద్దిగా ఆలోచించి కొద్దిగా గుడి డెవలప్ చేయాలని కోరుచున్నాం స్వామి. అంతే సార్ మా కోరిక. అంటే ఇక్కడ గుడి గురించి చెప్పుకుంటే కానీ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇక్కడ కోరుకున్న కోరికలు కానీ ప్రతిదీ కూడా నిత్య అన్నదానం అని అన్నారు. నిత్య అన్నదానం అనే దాని గురించి కానీ ఒక క్లియర్ గా చెప్పండి అసలు ఏంటి నిత్య అన్నదానం అంటే? ఇప్పుడు ప్రతి ఒక్క టూరిజం స్వామి. ఇప్పుడు ఒకటే కాదు సార్, 2 రోజులే కాదు, ప్రతి రోజు వస్తూనే ఉంటుంది సార్ టూరిజం. ఇది మామూలుగా మాలి తిరునాళ్ళ రోజు ఒకటే కాదు స్వామి, ఆరాధన రోజు మిగతా రోజుల్లో కూడా ప్రతి రోజు నిత్య అన్నదానం జరుగుతుంది స్వామి. ప్రతి దగ్గర బాగా జరుగుతుంది, అన్నదానం బాగా జరుగుతుంది స్వామి. ఇక్కడ అసలు గుడి అసలు విస్తీరణ ఎంత ఉంటుంది మామూలుగా, అలాగే గుడి విస్తీరణ ఏంటి అసలు ఏం అంటే ఈ గుడి గురించి మీకు తెలిసింది ఏంటి? అసలు ఈ గుడి ఇక్కడ వెలిసి ఎన్ని రోజులు అవుతుంది? 29 సంవత్సరాలు అవుతుంది స్వామి ఇక్కడ గుడి వెలిసి. యోగానందం అనేది అహోబిలం దగ్గర యోగానందం అనేది ఆయన స్థానం అది స్వామి. ఆయన తర్వాత వచ్చేసి ఇక్కడ 95లో స్వామి, 1995లోన స్వామి ఆయన ఇక్కడ వచ్చి సమాధి అయినాడు స్వామి. అప్పటి నుంచి డెవలపింగ్ బాగుంది స్వామి. ఇక్కడ ఆయన అంతా పోగు చేసి ఇక్కడ వచ్చి తపస్సు చేసి స్వామి అదే గుడి కట్టించి ఇక్కడ వెనక టెంపుల్స్ కట్టించి బాగా డెవలపింగ్ చేసినాడు స్వామి. ఆయన ఇక్కడ సమాధి అయినాడు స్వామి. అప్పటి నుంచి బాగా జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు ఆ సమాధి అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ముందు లోపల ఉంది స్వామి, గుళ్ళ కింద ఉంది స్వామి, పైన కాదు కింద ఉంది స్వామి. అండర్ గ్రౌండ్ ఉంది స్వామి, కింద ఉంది స్వామి. ఇప్పటికీ కూడా గుడిలోన మేమైతే పోలీస్ స్వామి కిందకి ఇంతకుముందు పోనిచ్చేటోళ్ళు, ఇప్పుడు పోనీట్లేదు స్వామి. కిందకి పైనుంచే దర్శనం చేసుకుంటున్నాము, కానీ కింద పోతే ఏదో వింత శబ్దాలు వినిపిస్తాయంట స్వామి. అక్కడ పోయిన వాళ్ళకి వినిపిస్తాయంట స్వామి. అయితే మేమైతే ఇంతవరకు అనేది చెప్పిన వాళ్ళు స్వాములు చెప్తుంటే విన్నాం స్వామి. మేము ఇప్పటికి కూడా ఇంత శబ్దాలు వినిపిస్తాయంట స్వామి. స్వామి అంటే బతికున్నట్లనే కనిపిస్తాడంట అందరు. చాలా మంది చూసినారంట అట్లా స్వామి. అంటే గతంలో చూసుకుంటే స్వామి అయితే ఏదైతే మామూలు కొంతమందికి ఇక్కడ అంటే చాలా మంది కూడా 1 రూపీ కానీ పావుల కానీ రూపాయి కానీ ఇచ్చినా కూడా వాళ్ళందరూ కూడా కోటీశ్వర్లు అయినారు స్వామి. అది నిజం వాస్తవం స్వామి. అది నాయన చేతిలో నుంచి పావులా కానీ రూపాయి కానీ 1 రూపాయి కానీ 2 రూపాయలు ఏది ఇచ్చినా కూడా స్వామి ఇప్పటికి కోటీశ్వర్లు అయినారు స్వామి. ప్రతి ఒక్కరు కోటీశ్వర్లు అయినారు స్వామి. అసలు నాయన చేతి నుంచి ఒక పావులా చేతికి ఇచ్చినా కూడా అదృష్టవంతులు వాళ్ళు. నాయన చేతికి ఇస్తే అదృష్టవంతులు ఉన్నట్లే స్వామి. ఇప్పుడు స్వామి అయితే లేడు. ఇప్పుడు అంటే కోరికలు కానీ ఇప్పుడు ఆ పాతకాలంలో కానీ ఏదైతే పావులు అయితే దొరికినా కూడా తీసుకున్న వాళ్ళందరూ కూడా కోటీశ్వరులు. ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? ఇప్పుడు నాయన ఇచ్చిన వాళ్ళు డబ్బులు ఇచ్చినారు కదా స్వామి, పావులా అట్లా ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు బాగున్నారు స్వామి. ఇప్పుడు నాయన ఎవరికి ఇట్లా ఇప్పుడు ఏమన్నా నాయన స్థలంలో ఏదైనా దొరికితే వాళ్ళు కూడా బాగుపడుతున్నారు స్వామి. ఏదైనా తీసుకున్నా కూడా బాగుపడుతున్నారు అక్కడ సమాధి దగ్గర స్వామి. నాయనకు వచ్చి తల మొక్కుగా అనుకుని పోయినా ఖచ్చితంగా నెరవేరుతాయి స్వామి, కంపల్సరీ నెరవేరుతాయి. అంత మహిమ ఉంది స్వామి నాయన కాశెట్టి నాయన దగ్గర. మాకు అదే స్వామి కోరిక, టాప్ వేసి గోపురం అంతా బాగా డెవలపింగ్ చేస్తే ఇంకా అభివృద్ధి చెందుతుందని మా ఆశ స్వామి. కానీ కమిటీ సభ్యులు వచ్చేసి 3 years అయింది స్వామి. డెవలపింగ్ అంతా పడగొట్టేసినారు. ఏదని చెప్తే ఫారెస్ట్ వాళ్ళ మీద ఫారెస్ట్ నుంచి పర్మిషన్ వచ్చిందంట స్వామి. మొన్న రీసెంట్గా విన్నా నేను, ఫారెస్ట్ నుంచి పర్మిషన్ వచ్చిందంట. ఏమని పర్మిషన్ వచ్చింది? టాప్ వేసుకోవచ్చని వచ్చిందంట స్వామి. కానీ ఇప్పుడు వీళ్ళు ఎందుకు వేయట్లేదు మనకి అర్థం కావట్లేదు స్వామి. ఈ కాశీనాయన మఠం గురించి చరిత్ర ఏంటి స్వామి? అసలు చరిత్ర అంటే కాశీనాయన చరిత్ర అంటే కాశీనాయన మహానుభావుడు, భగవత్ స్వరూపుడు అనేటువంటి భావం ప్రజల్లో కలిగింది కాబట్టి ఇక్కడ ఆయన పరమాత్మలో ఫలానా టైంలో నేను పరబ్రహ్మలో కలిసిపోతానని చెప్పి ఆ పరమాత్మలో కలిసినాడు. ఆయన పరమాత్మ స్వరూపుడని గ్రహించినటువంటి ప్రజలు వాళ్ళ సొంతపు విరాళాలతో ఈ గుడి నిర్మాణానికి మరి కొనుక్కున్నారు. ఇది ఒకరు డబ్బు ఇచ్చి కానీ ఒక సంస్థ చేసినటువంటిది కాదు. కాశీనాయన మీద భక్తి భావనతో చేసినటువంటి ఆ విరాళాలతోనే ఇంత ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం కట్టబడింది. మరి ఆయన ఆశయం ఏమంటే నిరతాన్నదానం, నిత్యాన్నదానం. ఎందుకు అన్నదానము ఆ విధంగా అంటే ఆయన శ్రీ కాశీ విశ్వేశ్వరుని అనుగ్రహం వలన పుట్టిన సంతానం అది. వాళ్ళ తల్లిదండ్రులు సంతానము లేక కాశీకి పోయినప్పుడు అక్కడ వాళ్ళ అనుగ్రహంతో విశ్వేశ్వరుని అనుగ్రహంతో కలిగినారంట. తర్వాత ఆయన చిన్న పిల్లప్పుడే
ఒక 5-6 ఏళ్ళ ప్రాయపుడు వాళ్ళమ్మ పనికి పోతాండి ఎత్తుకొని పోయి ఒక చెట్టు నీడను పండబెట్టింది. ఆమె పని చేసుకుంటా ఉన్నది. ఎవరిని కాశీనాయన? కాశీనాయన. అప్పుడు చెట్టు నీడ కొద్దిసేపటికి వైదొలిగింది పక్కకు. అప్పుడు పిల్లవానికి ఎండ వచ్చింది. ఎండ వస్తే ఒక శేషుడు వచ్చి ఆయనకు నీడ పట్టినాడంటే నాగశేషుడు. అప్పుడే అనుకున్నారు అక్కడ పోయే వాళ్ళంతా, అమ్మ పాము చుట్టుకుందంటే ఆమె వచ్చింది కన్న తల్లి తీసుకుంది. ఆ పాము చెరుపు చేయడానికి కాదు, ఆయన భగవత్ స్వరూపునికి నీడ కలగజేయడానికి వచ్చినటువంటి ఇది నిదర్శనంగా. ఆ నిదర్శనం వల్ల ఆ గ్రామస్తులు చుట్టుపక్కల వాళ్ళు ఈయన మహాత్ముడు అని గమనించినారు. ఆనాడే చిన్నతనములోనే గమనించినాడు. ఈ కాశీనాయన వాళ్ళ మేనమామ సంరక్షణలో పెరిగినాడు. ఎందుకంటే మేనమామ పేర్లు తెలియవు. అమ్మా నాయన గతించినారు అంత ఒక 5-6 ఏళ్ళ అప్పుడే. ఇంకా తల్లిదండ్రులు పోతే మేనమామ గారే ఎవరికైనా పిల్లలకు ఆదరు. వాళ్ళ సంరక్షణలో పెరిగినారు. ఈ కాశీనాయనకు ఒక అక్కయ్య కాశమ్మ. ఆమె పేరు కూడా కాశమ్మే, కాశమ్మ. మరి వాళ్ళ సంరక్షణలో పెరిగిన దానివల్ల ఆ కాశమ్మను వాళ్ళే వివాహం చేసుకున్నారు. కొడుకులకు ఏమో వాళ్ళ కుటుంబీకులే. ఈయనకు వివాహం చేసుకోమంటే నాకు వద్దన్నాడు. లేదు, అస్ఖలిత బ్రహ్మచారి. తర్వాత ఆయన ఎవరి పొలములేకి అడుగు పెట్టినా, ఏ తోట దగ్గర పోయినా పొలములేకి పోయినా అది పుష్కలంగా పండేదంట. అడుగు పెడుగు. దానికోసం ఆ ఊరోళ్ళు ఏం చేసినారంటే కాశీనాయన్ను దిన్నం సాయంత్రం పదామరామ తోటకాడికి పదామరామ సేని కాడికి అని పిలుచుకుపోయే వాళ్ళంట. ఈయన ఆయన మహత్యం అప్పటికే సుమారుగా వచ్చింది. ఆ విధంగా ఉంటే మేనమామ గారు కపిల తోలుతా ఉన్నారు తోటకు. అత్తయ్య గారు అన్నం పెట్టించినారు. ఆయన ఆ మామగారికి ఇచ్చిరా పోని గంపలో అన్నం పెట్టుకుని గంపలు అప్పుడు పోతా ఉన్నాడు. మరి భగవంతుడే ఆ విధంగా కల్పించినాడేమో. ఒక 5-6 మంది ఆకలితో ఎదురు పన్నారు. అయ్యా 2-3 రోజులు అవుతుంది బాటసారులము, అన్నం లేదయ్యా, ఆకలి అవుతుంది, అన్నం పెట్టు అన్నారు. ఆయన ఏమి వెనుక ముందు చూడకుండా గంపే ఇచ్చేసినాడు. ఇచ్చి ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చే వాళ్ళ అత్తయ్య గారు ఏమన్నారు, పనిచేసే వాళ్ళకి అన్నం పెట్టిస్తే మధ్యలో దానం చేస్తే అనరా ఏమన్నారో. అప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పినాడో. అన్నము విలువ ఇంతని తెలుసుకున్నాడు ఆయన. ఇంకా ఆ నుంచి ఇల్లు దాటిపోయినాడు. అక్కడి నుంచి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఏ పరిస్థితిలో మానవునికి కావలసినది అన్నము అని గ్రహించినాడు. తర్వాత క్షేత్రాలన్నీ తిరిగినాడు. అతిరాజ గురువయ్య అని ఒక యతీంద్రుడు మహాముని దగ్గర ఆయన శిష్యత్వం చేసినాడు కొన్ని రోజులు గుహలో. తర్వాత ఆయన అనుగ్రహంతో ఏమి కావాలంటే అన్నదానం కోసం నా తపన. అంటే ఇప్పుడు కాశీనాయన గురువు పేరేంటి? అతిరాజ గురువయ్య. ఆయన అనుగ్రహంతో ఆయన ఆశీర్వాదాలు తీసుకుని బయటకు వచ్చినాడు. బయటకు వచ్చి అన్నదానం అని కావాలంటే నువ్వు కాశీ విశాలాక్షిని గురించి, నువ్వు ఆమెను గురించి తపస్సు చేయాలా అని అన్నాడంట. అన్నదానం. ఎందుకంటే కాశీ విశాలాక్షి పూర్వం నుంచి అనాది నుంచి ఆమె కాశీ క్షేత్రంలో అన్నదాన చేస్తూ ఉన్నటువంటి మహాలక్ష్మి ఆమె. ఆ విధంగా వచ్చి ఆ అన్నపూర్ణేశ్వరిని ఇక్కడ గరుడాద్రి అని ఒక పెద్ద పర్వతం ఉంది. గరుడాద్రి. ఇక్కడికి వచ్చి అంతా తిరిగి అది మంచి ప్రదేశం అని అక్కడ నిలబడి ఆ మహాతల్లిని గురించి 14 సంవత్సరాలు తపస్సు చేశాడు. 14 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత చేస్తూ ఏం చేశాడు, ఇక్కడ కాళిదా ఉంది ఈ జ్యోతికి. ఓబులము నుంచి అట్లా వస్తా ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ అట్లా తపస్సు చేసుకుంటా ఉన్నాడు. ఇక్కడ జ్యోతి నరసింహస్వామిని అనాది దేవుడు ఇక్కడ ఉన్నాడు. అనాది దేవుడు అప్పటి నుంచో నరసింహస్వామి. ఆయన కూడా బాగా ప్రార్థించేవాడు. ఆయన దగ్గరికి వచ్చి గుడిలో కూర్చొని ఆయన నిమగ్నుడై ఆ నరసింహస్వామిని ఉపాసించేవాడు. తర్వాత కొద్ది రోజులకు వాళ్ళిద్దరి అనుగ్రహం కలిగిందేమో. నరసింహస్వామి తదాస్తు ఈ క్షేత్రానికి జ్యోతిని పెట్టుకొని చెప్పినాడు.
ఓకే, జ్యోతి అనే పేరు అప్పటి నుంచి స్టార్ట్ అప్పటి నుంచి ఈయన కల్పించింది కాదు జ్యోతి, నరసింహస్వామి ఇచ్చినటువంటిదే అది. కాకపోతే నరసింహస్వామి ఉండేది ఇది జ్యోతి నరసింహస్వామి ఇది. కానీ ఇప్పుడు జ్యోతి కాశీనాయన ఆశ్రమం అయిపోయింది కదా. అలా పేరు ఎలా మారింది అంటే ఆ మఠం ఏం అనేది? మారలే, ఆయన ఇచ్చాడు అంతే, ఇంకేం లేదు. ఇక్కడ ఆయన అనుగ్రహంతో సరే నా ముందు నువ్వే ముందు ఉండు. ఆ జ్యోతి క్షేత్రమే ఇది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా జ్యోతి నరసింహస్వామి అనే పేరు వచ్చింది, తర్వాతకి జ్యోతి కాశీనాయన అనే పేరు ఎందుకు? అంటే జ్యోతి అంటే కాశీనాయన పరమాత్మలో కలిసినటువంటి అన్నదాన కేంద్రం అని అర్థం. జ్యోతి అంటే ఇంకా తేలిపోయింది. అంటే అంటే నేను అనేది ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి నుంచి కాశీనాయన అనే పేరు ఎలా వచ్చిందని, ఎందుకు అంటే చేంజ్ ఎందుకైందండి పేరు? చేంజ్ అంటే ఆయన చెప్పాడు, నీకు నీ కాశీనాయన ముందు జ్యోతి క్షేత్రము జ్యోతి నరసింహులు అనే దాని ముందు జ్యోతి కాశీనాయన అని పెట్టేసినాడు. నీకే ఇచ్చేసినాను నా శిష్యుడు కాబట్టి. తర్వాత అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో ఇక్కడ ఆశ్రమం నెలకొల్పినాడు. ఇది కేంద్రం బాగుందని గ్రహించినాడు. లక్ష్మీ నరసింహ స్వామి తోడుగా ఉన్నాడు అనుకున్నాడు, ఇక్కడ ఉండాలని నిశ్చయించుకున్నాడు. అంటే ఆ రోజుల్లో కూడా మామూలుగా ఎవరికైతే ఆ స్వామిని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి పావుల చారాన రూపాయని ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రోజు కోటీశ్వర్లు అయ్యారంటారు. అది ఏంటి? అది అందరి నోటి గుండా వచ్చేటువంటి వాక్యమే. ఇప్పుడు మనమే ఏదన్నా కానీ రూపాయి 2 రూపాయలు 10 రూపాయలు ఇస్తాము, అది అట్లే పెట్టుకొని తనకు నచ్చిన వాళ్ళకు రూపాయి దానం ఇస్తా ఉన్నాడు. ఆ ప్రభావం చాలా మందికి వాళ్ళు మంచి సిరి సంపదలు కలిగినటువంటి వాళ్ళుగా తయారైపోయినారు. ఆ విధంగా అయినదని చెప్పి ప్రతి ఒక్కరు అంటారు, ఆయన అనుగ్రహము అంటారు. తర్వాత ఆయన పరమాత్మలో కలిసిపోయేటప్పుడు కొద్ది రోజుల ముందు ఫలానా టైంలో ఫలానా రోజు ఫలానా గంటలకు నేను నా యొక్క ఆత్మను పరమాత్మలో లీనము చేస్తాను అన్నాడు. ఇక్కడే అదే స్థలంలోనే వచ్చి జీపులోనే కూర్చున్నాడు ఆ టయానికి ఆయన. అప్పుడు ఇక్కడ అన్నపూర్ణాదేవిని ఆయన నెలకొల్పినాడు, ఆయనే కట్టించినాడు దేవిని. ఆ ధ్వజస్తంభము ఆ రోజు తీసుకునేటప్పుడు ధ్వజస్తంభం ఎత్తలేకుండా వినారంట. ఎవరు కూడా ఎంతమంది పట్టినా నాయన దగ్గర వినారు. జీపు కాడికి పోయి స్వామి ధ్వజస్తంభం లేదు అన్నారు. లక్ష్మీ నరసింహస్వామి నాయన అన్నాడంట. ఊరికనే అవలీలుగా లేపిన తీసుకుని విన్నారు ఆయన మహత్యం. తర్వాత ఇంకొక విశేషం ఏమంటే, ఆయన ఎప్పుడైతే పరమాత్మలో కలిసినాడో ఒక ఆవు ఒక గోవు వెంటనే అమ్మ అని అరుచుకుంటూ వచ్చి 3 చుట్లు ప్రదక్షిణం చేసి అక్కడ ప్రాణం వదిలింది. కాశీనాయనే ఆ గోవే కాశీనాయన. అది విశేషం. చూపరులకు ఆయన మహత్యము ఇంతటిది. ఆ గోవు గ్రహించింది. గోవులు సాక్షాత్కారంగా ఆయన స్వరూపమే ఆ గోవు. అక్కడ ఆ గోవు కూడక ఆ మండపం కట్టినారు. అక్కడి నుంచి చిన్నగా అన్నదానం సాగిస్తూ మరి ఇక్కడ చిన్నగా ఉపనదులు చిన్నవి కాలువలు కలిసి నది నుంచి సముద్రమైనట్టు పెద్ద ప్రవాహమైన నదిగా ఇది విస్తరించింది. ఇప్పుడు పెద్ద సముద్రంగా విస్తరించింది. అన్ని కాశీనాయన క్షేత్రాలకు ఈ క్షేత్రము సముద్రం. ఎవరు ఇస్తాడారో ఎక్కడి నుంచి వస్తాడాయో నేను సంవత్సరం నుంచి ఉన్నా గ్రహించలేకుండా నాకే అంత చిక్కలే. అంటే ఇంకా ఇక్కడ మనం సంవత్సరానికి ఒకటే రోజు అంటే 2 days జరుగుతుంది జాతర. ఎందుకని ఒక 2 రోజులు మాత్రం ఇక్కడ జాతర అనేది 2 రోజులే జరుగుతుంది? అట్లేం లేదు. నాయన భక్తులు నిత్యము వస్తానే ఉంటారు. ఆయన కొన్ని సందర్భాలు ఇప్పుడు మహాశివరాత్రి తర్వాత వచ్చి ఉగాది తర్వాత వచ్చి ఇంకా ఇట్లా పండుగలు వస్తాయి కదా. ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది. ఆ కార్తీక మాసం అంతా దండిగా వస్తారు. ఎప్పుడైతే భక్తులు ఆ పుణ్యక్షేత్రాలను దర్శించాలనే ఆ ఉత్సాహం కలిగినప్పుడు ఈ క్షేత్రానికి కూడా ఇక్కడ
ఎక్కడెక్కడ పోయిన వాళ్ళంతా ఈ జ్యోతి క్షేత్రానికి వచ్చి ఆయన చూసి దర్శించి పోతాడారు అన్నం తిని. అంటే ఇప్పుడు 365 రోజులు, సంవత్సరంలో 2 రోజులు ఈ జాతర జరుగుతుంది. స్పెషల్ ఏంటి అసలు ఈ జాతరకు సంబంధించి? స్పెషల్ ఏమంటే ఆయన దత్త జయంతి రోజు ఆయన పరమేశ్వరుడు కలిసినాడు. దత్త జయంతి, ఆయన పేరు కూడా దత్తాత్రేయ స్వరూపం అంటారు. ఏ రోజు దత్త జయంతి వస్తుందో అమావాస్యకు అట్లయిన రావచ్చు, ఇట్లయిన రావచ్చు, ఆనాడు ఈ పండుగ చేస్తారు. కానీ ఆయన రియల్గా ఆయన సమాధి అయినటువంటి రోజు డిసెంబర్ 6. కానీ దత్త జయంతి రోజే ఆ కార్యక్రమం జరుగుతుంది. ఆ విధంగా ఆయన నిర్ణయించుకున్నాడు. ఇంకా ఆ రోజు కార్యక్రమానికి ఇంతమంది వేలాది మంది భక్తులు తరలి వస్తారంటే అది ఆయన మహత్యం అని చెప్పాలనా? మరి కాకపోతే ప్రభుత్వము మరి బస్సులు తీసేసింది, కొన్ని ఇళ్ళన్నీ చాలా ఇళ్ళు కట్టుకున్నారు, మీరంతా తీసేయాలంటున్నారు. అనేక చిక్కులు ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే ఇక్కడ ఏదైతే జీవ జంతువులు ఉన్నాయి, అంటే మూగ జంతువులు అయితే ఏదైతే ఉన్నదో ఇక్కడ ఉన్న మూగ జంతువులని, అడవుల్లో ఉన్న జంతువులన్నిటికీ హానికి జరుగుతుంది, అలాగే గుడిని తొలగించాలి ఇక్కడి నుంచి అని అంటారు గవర్నమెంట్. దానికి ఏమంటారు? ఇప్పుడు 29 సంవత్సరాలు అంతకుముందు నాయన ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క క్రూర జంతువుకు హాని కలగలేదంటే అది నిజమైనటువంటి మాట. ఆ క్రూర జంతువులు ఈ ప్రదేశంలోకే రావు, గురువే రావు. వచ్చినా ఏమి ఎవ్వరికి ఇంతవరకు ఏదైనా ఒక సంఘటన జరిగిందనేదే లేదు. కానీ ఇదేమో ఒక మహా అడవే పెద్దది. కానీ ఇక్కడ క్రూర జంతువులు మొదటి నుంచి అప్పటి నుంచి ఉన్నాయనేది వదంతి ఉంది. మరి ధన సంపత్తి అయినటువంటి కొండలే ఇవి. ప్రభుత్వం అలా ఆలోచిస్తుందే కానీ క్రూర జంతువులతో ఇప్పుడు ఏదైనా జరుగుతూ ఉంటే దాన్ని మనం పాయింట్గా తీసుకోవాలి. ఏమి జరగల. అలాగే ఈ గుడి గురించి చాలా ప్రత్యేకత ఉందని చెప్పాను కదా. ఇక్కడ వచ్చేస్తే మనం ఇప్పుడు దర్శించుకునేది కాశీ విశాలాక్షి అమ్మగారిని దర్శించుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ గుడే కదండి, ఈ గుడిలో అన్ని విగ్రహాల గురించి కానీ, విశిష్టత గురించి కానీ, దేవుడి మహిత గురించి కానీ ప్రతి ఒక్కరి గురించి కూడా ఇక్కడ చాలా క్లియర్ కట్గా చూపించారు. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ కాశీ విశాలాక్షమ్మ దేవి, అలాగే ఇక్కడ వచ్చి అన్నపూర్ణమ్మ దేవత కూడా ఇక్కడే ఉన్నారన్నమాట. అలాగే మన కథమ విషయాల గురించి మన పంతులు గారిని అడిగి తెలుసుకున్నాం. స్వామి చెప్పండి సార్, ఇక్కడ ప్రత్యేకత ఏంటి గుడి గురించి? ఇక్కడ కాశీనాయన జ్యోతి క్షేత్రం. ఇది కాశీనాయన జ్యోతి క్షేత్రం అంటే కాశీనాయన గుళ్ళు 70-80 ఉన్నాయి. చుట్టుపక్కల ఒక 100 కిలోమీటర్ల ఉన్నాయి. ఎక్కడికి పోయినా ప్రతిరోజు అన్నదానం ఉదయం 8 కాడి నుంచి నైట్ 10 దాకా. కాకపోతే దీని ప్రసిద్ధి ఏంటయ్యా అంటే నాయన ఇక్కడే తనువు దాలించి సమాధి అయ్యాడు. ఎన్నున్నా ఎన్ని బ్రాంచీలు, ఇది హెడ్ ఆఫీస్. నిత్య అన్నదానం అనేది ఇక్కడే కాకుండా అన్ని గుళ్ళల్లో జరుగుతుంది. అన్ని గుళ్ళలో జరుగుతుంది. కాశీనాయన ఆశ్రమం అని ఎవరైతే బోర్డు పెట్టుకొని ఒక పటం పెట్టుకుంటారో రోజు 1000 మంది పెట్టలేకపోయినా 10 మందికైనా భోజనం పెడతారు వాళ్ళు. అది కాశీనాయన ఆశ్రమం. అంటే 365 రోజుల్లో 365 రోజుల్లో ఈ 2 days ఎందుకు స్పెషల్ జాతర అనేది జరుగుతుంది అనుకోవచ్చు? ఇది నాయన తనువు దాలించిన రోజు. అదే డిసెంబర్ 6న మామూలుగా సమాధి అయిన రోజు. అలాంటి అట్ట కాదు, ఈ ఇంగ్లీష్ లెక్క ప్రకారం రాదు ఇది. ఈ మన తెలుగు లెక్క ప్రకారం ఈ పౌర్ణమి, దంత పౌర్ణమి ఇవాళ రోజున ఆయన తనువు దాలించాడు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనం ఈ గుళ్ళో మాత్రం ఇప్పుడు మనం దర్శించుకునే దేవుడు దేవత పేరు ఏంటంటే గోపాలకృష్ణ రాధిక దేవత అన్నమాట. వీళ్ళ గుడి కూడా చాలా, అంటే ఇక్కడ ఉన్న పద్ధతిలో పూజా కార్యక్రమాలు కానీ ఎలా ఉంటాయి సార్? అసలు గోపాలకృష్ణ స్వామి కానీ అలా స్వామి ప్రతి నెలలో భక్తులు మాత్రం ప్రతిరోజు వస్తూనే ఉంటారు స్వామి. కనీసం తక్కువకుండా ఎట్లా తక్కువకుండా ఈ గుళ్ళకు 150-200 రూపాయలు సంపాదించుకోగలుగుతారు. ఇక్కడ ఉండే పూజారులు కానీ పరివారానికి ఏమి ఇవ్వాల్సిన పని లేదు, వీళ్ళే తీసుకుంటున్నారు. వీళ్ళకి ఇళ్ళు కూడా ఇచ్చారు. ఇక్కడ ఉండే వాళ్ళకు నివసించడానికి ఇబ్బంది లేదు, అన్నం జరిగిపోతూ ఉంది. ఇంకా ఇట్లా పండుగలు వస్తే వచ్చినంత కూడా వాళ్ళు అడగరు, ఎంత వచ్చినా కూడా వీళ్ళకే అంతా చెందే తీసుకోవచ్చు, ఎవరు అడగరు డబ్బు విషయంలో.
స్వామి ఇక్కడ గోపాలకృష్ణ స్వామి ఇక్కడ వెళ్ళడానికి అంటే ఇక్కడ గుళ్ళో ఉండడానికి కారణం అంటే ఏంటి అసలు ప్రత్యేకత? ప్రత్యేకత అంటే ఏం లేదు స్వామి, ఆ కాశీరెడ్డి అనే ఆశ్రమం తర్వాతనే ఇది వచ్చింది. అది ఎవరో కొంత డబ్బులుండే వాళ్ళు ఇక్కడ వెనక స్థలం ఉందని ఇక్కడ ప్రతిష్ఠించారు స్వామి. ఈ 3 గుళ్ళను ఒకరే పెట్టారు. ఇక్కడ బోర్డు కూడా ఉంది, ప్రతిష్ఠించారు. ఈ 3 గుళ్ళకు భక్తులు ప్రతిరోజు వస్తూనే ఉంటారు. అలాగే ఈ పక్కన మాత్రం దత్తాత్రేయ స్వామి ఉన్నాడు. అలాగే దత్తాత్రేయ స్వామి కానీ అలాగే విశిష్టత గురించి కానీ ఒక 2 మాటలు అయితే పూజారి గారి మాటల్లో ఉన్న విందాం. స్వామి, ఇప్పుడు దత్తాత్రేయ స్వామి గురించి మీకు తెలిసిన అసలు ఈ గుడిలో ఎందుకు వెలిశాడు ఏంటి అనే దాని గురించి. స్వామి ఈ గురించి నాకు చెప్తాను. ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఎప్పుడో 15 సంవత్సరాల కిందట ఇక్కడ పెట్టించారు. కాశీనాథ తర్వాత ఇక్కడ ఇచ్చారు. రాముల వారు రాధాకృష్ణుడు లిఖించాను. మేము ఇక్కడికి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. ఇంతకన్నా వైకుంఠం ఎక్కడ లేదు. 5-6 జిల్లాల్లో కూడా లేదు ఇంత వైకుంఠం. నిజం. ఎవరు అన్నం పడుతున్నారు ఇంతమట్టుకు అన్నం? 1000 మంది కాదు, 5,000 మంది రోజు తిన్న వద్దంటారు. మిమ్మల్ని పంపంటారు ఎవరు కూడా. ఇంతమట్టుకు పుణ్యతోడు ఎక్కడ ఉన్నారు స్వామి? వాళ్ళు ఏంటి వాళ్ళు ఏదో గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బస్సులు రానికుండా ఆపేస్తున్నారు. వాళ్ళు బుద్ధి ఉందా? కొంచెం ఉన్నా బుద్ధి ఉందా? కట్టకపోతే వద్దన్నలా ఎవడు మొగోడైనా సరే. అప్పుడు బతువల్లి జిల్లారెడ్డి ఉన్నాడు, కట్టించి మొగోడు కట్టించినాడు, కరెంట్ వేసాడు, రోడ్డు వేసాడు. మరి ఈ పొద్దు వద్దంటే ఆపేసి బాగుంటుందా? చంద్రబాబు నాయుడుకి నేను చెప్తాను సొంతంగా పోయి కదా. అంటే ఇక్కడ ఈ గుడికి సంబంధించి ఏంటంటే మూగ జంతువులను హింసిస్తున్నారు, ఈ గుడిని తొలగించాలని అంటారు. దానికి ఏమంటారు స్వామి? అంటే ఇక్కడ మూగ జంతువులు ఉన్నాయి కదా, ఈ అడవిలో మూగ జంతువులను హింసిస్తున్నారు అంటారు. వాటి ఎవరు ఏమన్నారు ఉండను చెప్పండి. వాటిని ఎవరు కొట్టినారా, చంపినారా, పట్టుకున్నారా, ఎవరిని పట్టుకున్నారా చెప్పండి. నా మాట కూడా మీరు అడగండి, సమాధానం నేను చెప్తాను. ఎవడు ఏం చేయలేదు. పెద్ద చెన్నారెడ్డి అయినా జంతువుల మటుకు ఏమనొద్దు. తిని నెలకపోయినా ఈ మాంసం తినాలా. మనం రోజుకు 3 మాట తింటున్నాం అన్నాము, అవి కూడా తినాలి కదా. వాటిని ఎవరు ఏమనొద్దు. ఎవరు వాటి చంపేళ్ళు లేదు. అబద్ధాలు చెప్పదు. ఇంతకన్నా ఎవరు చెప్పలేరు. నేను అంటే ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటారు? గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటారు మీ నుంచి? నిజం. గవర్నమెంట్ ఏమిలా, ఇది మాత్రం గుడి శాశ్వతమైన గుడి. సమితి శాశ్వతమైన గుడి. రెండో కళాశాల గుడి ఇది. రెండో కళాశాల గుడి ఇది. ఈ గుడిని ఆపకూడదు. అక్క ఇక్కడ చూసుకుంటే రకరకాలుగా పూలు అనేది ఏంటంటే కొన్ని పూలేమో మాల కడుతున్నారు, కొన్ని పూలు మాత్రం ఇట్లా విడదీస్తున్నారు. ఎందుకని ఏంటి అసలు ఇక్కడ? ఇప్పుడు మాలలన్నీ స్వామివారికి అంతటా వేసేకి అట్లా, ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు అట్లున్నాయి కదా, అట్లంతా వేసేకి. ఇప్పుడు నైట్ 11:30-12 గంటలకి జ్యోతులు ఎత్తుతారు. ఇట్లా మహిళలంతా వచ్చిన వాళ్ళు ఎవరైనా జ్యోతిని ఎత్తాలా అనుకుంటే ఎత్తచ్చు. వాళ్ళు పూలమాల అట్లా తీసుకొచ్చుకోవాలి. వాళ్ళు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పూలమాలలు కూర్చునేటివన్నీ ఇస్తారు. మనిషికి ఒక మాల ఖచ్చితంగా ఎన్ని జ్యోతులన్నీ ఎత్తు ఆ మహిళలకి ఖచ్చితంగా మనిషికి ఒకటి ఇవ్వాల్సిందే. అంటే కాదు అంటే ఫ్రీగా ఇస్తారా? అవును, ఇక్కడ తెచ్చుకొని వాళ్ళకు ఫ్రీగానే ఇస్తారు. ఇట్లా విడదీసి వేసేటివన్నీ ఇక్కడ స్వామివారు ఉంటారు కదా, మహిళలకు అందరికీ జ్యోతిని ఎత్తుకుండేప్పుడు పసుపు కుంకుమ పెట్టి పూజిస్తారు. అక్కడ మునయ్య స్వామి అని ఉంటారు. ఆ నాయన గారు వచ్చి పూలతో అందరినీ ఆశీర్వదించి పోతాడు. అందుకు ఈ విడి పూలన్నీ. కాదమ్మా, ఇప్పుడు ఓన్లీ బంతి పూలే ఉన్నాయి ఇక్కడ. ఏంటి అంటే బంతి పూలకి ఏంటి స్పెషల్ ఏంటి? బంతి పూలు అయితేనే బాగా ఉంటాయి, కానీ దాతలు కానీ అందరూ బంతిపూలే ఎక్కువ ఇస్తారనమాట ప్రజలకి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మొత్తం అంతా పల్లెలు ఉన్నారు కదా, చుట్టుపక్కల పల్లెలంతా సంచులు వేసేస్తారనమాట. లారీలు కానీ ఆల్వ్యాన్లు కానీ. అసలు ఎలా జరుగుతుందో ఏమంటే మాటల్లో చెప్పలేము. ఈ జ్యోతి క్షేత్రము అంటే అంతే. కాదమ్మా, ఇప్పుడు 2 days ఈ జాతర 2 days జరుగుతాయి. ఈ 2 days ఎన్ని క్వింటాల పూలు అయితే అనుకోవచ్చు? నిన్నొక్కరోజు 6 క్వింటాలు వచ్చింటాయి. నిన్నొక్కరోజు 6 క్వింటాలు చెప్పిండారు. అక్కడ ఉండే గుడి నిండుకున్నాయి బాగా. అన్ని నైట్ కంతా అయిపోవచ్చుండాయి. మళ్ళీ ఒక 4 క్వింటాల మీద 5 క్వింటాల మీద నైట్ వచ్చిపోతుండారు. ఆ 4-5 క్వింటాలు ఇప్పటికి పూర్తి కావడం లేదు. ఇంకా నిన్నటిని ఇంకా ఈ పొద్దు నాకు తెలిసి అయితే 10 క్వింటాలకు తక్కువ లేవు నిన్న ఈ రోజు. మళ్ళీ ఇంకో రోజు ఉంది నెక్స్ట్ డే.
నెక్స్ట్ డే ఉంది, ఇంకా మళ్ళీ నైట్కి వస్తే చెప్పలేము. ఇప్పటికైతే ఓ 10 క్వింటాలకి ఏం తక్కువ లేవు నిన్నటికి ఈ రోజుకి. అన్ని మాలలు కూర్చున్నాము, విడదీసి వేసిండాము పూలన్నీ. ఇట్లా ఏ మాత్రం వేస్ట్ కాలేదు, అన్నీ యూజ్ అవుతాయి సాములకి, మహిళలకి అందుకు. సరే, ఇప్పుడైతే మనం అయితే కాశీనారాయణ మఠానికి సంబంధించి గర్భగుడికి వచ్చామన్నమాట. ఇక్కడ భక్తుల్ని చూడొచ్చు. మనం చూసుకుంటే ఇక్కడ భక్తులకి సంబంధించి అయితే ఇక్కడ ఇలా రండి. ఇప్పుడు భక్తులకు సంబంధించి అయితే 1 by 1 క్యూ ఆర్డర్లో ఎలా వస్తారో అలాగే ఇక్కడ సంబంధించి అయితే అవధూత కాశీనారాయణ సంబంధించి గుడిలో మాత్రం జరిగే విశిష్టత గురించి అయితే క్లియర్గా చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హోమాలు కానీ పూజలు కానీ ఇక్కడ జరుగుతాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఈ రోజు హోమం ఫస్ట్ డే కాబట్టి హోమాలు పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకుంటే మన పూజారిని చూడొచ్చు, నెయ్యి అభిషేకం చేస్తున్నారు. అలాగే చూసుకుంటే అక్కడ నుంచి అంటే ఎంట్రీ నుంచి అయితే మాత్రం భక్తులు తండోపతండాలు రావడం ఇక్కడ చూడండి. చూసుకుంటే భక్తులు అనే వాళ్ళు మాత్రం చాలా ఏరియాలు, చాలా ప్లేసెస్ నుంచి అంటే దేశ నలుమూలల నుంచి రావడం అనేది అయితే జరుగుతుంది. ఈ 2 days జరిగే ఈ జాతర గురించి మాత్రం చాలా ప్రత్యేకత ఉంది. అలాగే పూజారికి సంబంధించి కూడా మనం చాలా మాటలు అయితే విన్నాం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చూసుకుంటే క్యూ కూడా చూడండి చాలా లాంగ్ లో ఉంది. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? మీరు ఎక్కడి నుంచి? మీరన్నా? నంద్యాల జిల్లా. ఓకే, ఎప్పటి నుంచి వస్తున్నారన్న ఇక్కడ ఈ జాతరకి? 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి. అంటే ఏంటి స్పెషల్ ఏంటి ఇక్కడ? కాశీడి అయినా సోమాది ఇక్కడ 29వ అంటే మీరు ఎప్పటి నుంచి వస్తారు సార్? మీకు తెలిసిన కాన్సెప్ట్ మీరు ఎప్పటి నుంచి వచ్చారు ఇక్కడ? మేము రాబట్టి 14 ఏళ్ళు సార్. మామూలు నడిచిపోతున్నాము. ఇప్పుడు కొండలలో పుల్లు ఉన్నాయని పంపించుకున్నాండి సార్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది అంటే ఈ గుడికి సంబంధించి ఇక్కడ నుంచి గుడి తొలగించాలి, ఇక్కడ ఉన్న మూగజీవులను హింసిస్తున్నారు అంటారు. దానికి ఏమంటారు? నిజంగా ఇక్కడ మూగజీవులను హింసిస్తురా ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? అటు ఏమి లేవు సార్. అలాగే చూసుకుంటే ఇప్పుడు మామూలుగా అయితే ఎక్కడైతే క్రౌడ్ అయితే చాలా బాగా ఎక్కువ, ఇక్కడ క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉందండి. అలాగే కొంతమంది ఇక్కడ భక్తులు అయితే ఉన్నారు. మేడం ఇక్కడ మీరు గుడికి ఎప్పటి నుంచి వస్తున్నారు మామూలుగా? అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది ఈ గుడికి మీరు రావడం? 5 years. అంటే ఏంటి ఇక్కడ అంటే స్పెషల్ ఏంటి? ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతాయని కొంతమంది అంటారు. నెరవేరుతాయి స్వామి, అనుకునేవి నెరవేరుతాయి. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? ఎక్కడ? ప్రకాశం జిల్లా అర్ధోడి మండలం వచ్చిన స్వామి. సంవత్సరం వస్తూనే ఉంటాం స్వామి మేము. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? కర్నూలు జిల్లా నుంచి వస్తున్నాం. కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాం. కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి. ఏంటి ఇక్కడ స్పెషల్ ఏంటి? ఇంత స్పెషల్ ఏంటి? స్వామి గారిని నమ్ముకున్నందుకే మా అమ్మాయికి డాక్టర్ సీట్ వచ్చింది. భగవంతుని నమ్మకం మీద వచ్చేసాం. ఓకే, సంతోషం. అంటే ఇక్కడ మాత్రం నేను మీకు ఇంత ముందుకు అయితే ఏదైతే చెప్పాను అంటే ఇక్కడ కోరుకున్న కోరిక ప్రతి ఒక్కరిది నెరవేరుతారనే దానికి ఇదే నిదర్శనం అండి. ఏంటంటే వాళ్ళ అమ్మాయి సీట్ కోసం, మెడికల్ సీట్ కోసం అయితే ఇక్కడ రావడం జరిగింది. అయితే ఆ అమ్మాయి మొక్కు అనేది మళ్ళీ నెరవేర్చుకుంది. ఆ మొక్కు గురించి కానీ అసలు నిజంగా చెప్పాలంటే గ్రేట్ అండి. అంటే ఒక కోరుకున్న కోరిక నెరవేరడం అనేది చాలా కష్టం ఈ రోజుల్లో, కానీ ఇక్కడ కోరుకున్న కోరిక కూడా ఎమ్మటే నెరవేరడం అనేది జరుగుతుంది. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీరు ఎక్కడ? కర్నూలు నుంచి వచ్చినాం. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? 22 సంవత్సరాలు అయింది. ఏంటమ్మా మీకు ఇక్కడ స్పెషల్ ఏం జరిగింది అసలు? నాయనకు వస్తే ఆరోగ్యం బాగుంటుంది మాకు సార్. అంటే ఇక్కడికి వస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఇంకా అంటే మీకు మీ పిల్లలు కానీ ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా కదా, జాబులు కానీ అలాంటివి ఇంకా చదువుకుంటున్నారు. అంటే మామూలుగా ఇక్కడ ఈ గుడికి వస్తే మీకు మంచిగా జరుగుతుంది. అదే ఇక్కడ ఎక్కడ చూసుకున్నా ఎవరిని అడిగినా కూడా అంటే గుడికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏదో విధంగా అయితే మంచి అనేది అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇలా దర్శనం చేసుకుంటూ వచ్చే వాళ్ళు కూడా ఇక చూసుకుంటే ముందుకు అక్కడ చూడండి ఎంత లాంగ్ క్యూ ఉందో కూడా చూడండి. క్యూ చాలా లాంగ్ ఉంది. అక్కడి నుంచి అలా దర్శించుకొని ఇది గర్భగుడి అనేది మాత్రం ఇక్కడ గర్భగుడి. ఇక్కడ అంటే ఎవరు వెళ్ళరు, ఓన్లీ పూజారులు భక్తులు అనే వాళ్ళకి మాత్రం ఇక్కడ నుంచి దూరంగా నుంచి చూడనిస్తారు. అంటే కొంతమంది ఈ గుడికి సంబంధించి ఏదైతే పెద్దలు పూజారులు వాళ్ళు మాత్రం డైలీ వెళ్ళడం, అక్కడ పూజలు అనేది నిత్యం జరగడం, అలాగే నిత్య అన్నదానం అనడానికి ఇదే నిదర్శనం అనమాట. అమ్మ మీరు ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తారమ్మ ఈ గుడికి? ఈ సంవత్సరం ఒకటే వచ్చేసినాయి. ఇప్పుడు ఫస్ట్ అంటే ఎందుకంటే మీ అంతలో మీరు వచ్చారా ఎవరన్నా చెప్పారా? మా ఇంటికి మేమే వచ్చేసినాం. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము కడప జిల్లా ప్రొద్దుటి నుంచి వచ్చామండి. నాయన మీద అభిమానము, ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. ఏంటంటే మాకు సర్వీసెస్ కానీ ఇవి కానీ ఈ భక్తుల యొక్క విశ్వాసం కానీ చాలా చాలా బాగుంటుంది. చాలా ఆత్మానందం కూడా ఉంటుంది. చాలా తృప్తిగా ఉంటుంది ఇక్కడికి వస్తే. ఇక్కడ 2 రోజులు జరుగుతుంది జాతర అనేది చాలా స్పెషల్ అంటారు కదా, ఏంటి స్పెషల్ ఏంటి ఈ జాతర స్పెషల్? నైట్ జ్యోతి జరుగుతుంది కదా, జ్యోతి దర్శనం చేసుకొని వెళ్తాం. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? ఆలమూరు, ఆలగడ్డ దగ్గర. ఆలగడ్డ.
ఏంటి ఇక్కడ స్పెషల్ ఏంటి ఈ దేవునికి స్పెషల్ జ్యోతిని మోస్తారని చూద్దామని వచ్చాము అంతే. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ మీరు ఇదే రావడం? ఫస్ట్. మీరు ఫస్ట్, మీరమ్మా? మేము రెండోసారి. రెండోసారి. అంటే ఏంటి అంటే ఫస్ట్ వచ్చారు కదా, ఫస్ట్ మీరు ఏమన్నా కోరుకున్న కోరిక నెరవేరిందా ఏంటన్నాడు? నెరవేరుతున్నాయి కాబట్టి వచ్చినాము. మీరమ్మా, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా? మేము పని చేసుకుంటూ ఇక్కడే ఉన్నాం. ఫస్ట్ సారి హైదరాబాద్ నుంచి వస్తున్నాం మేము. హైదరాబాద్ నుంచి. అంటే అంత దూరం నుంచి రానికి రీజన్ ఏంటి ఇక్కడికి ఈ గుడికి? ఇక్కడ మా రిలేషన్స్ ఉన్నారు, ఇక్కడ బాగా జాతర జరుగుతుందంటే దానివల్ల వస్తుంది. సార్ మీరేంటి? ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇక్కడ కోట్లపాడు. కోట్లపాడు. ఏంటి ఇక్కడ స్పెషల్ ఏంటి మీకు? అంటే భక్తులకి ఎందుకు ఇంతగానో తండోపతండాలుగా పబ్లిక్ రావడానికి కాశీని చూడాలి కానీ చూడాలని వచ్చినాం. మీరమ్మా? అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లా. ఏంటి సార్ ఇక్కడికి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? మేము 10 నుండి వస్తాం సార్. మాకు ఏదో బాగా జరిగింది, మాకు మేము అనుకున్నది నెరవేరినాయి. మేము చేసుకుని మేము నమ్మకంగా వస్తున్నాం. మేము బియ్యం ప్యాకెట్లు అవి వేసుకొని వస్తున్నాం. అంటే స్వామివారికి సమర్పించుకోనికి. చూసుకుంటే క్యూ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పబ్లిక్ మొత్తం కూడా చూడండి ఫుల్గా క్రౌడ్ మాత్రం ఉంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కరు భక్తులు వాళ్ళ కోరికలు నెరవేర్చుకోనికి టెంకాయలు కానీ ఇక్కడ సమర్పించుకుంటారు. ఇక్కడ నుంచి అలాగే ముందుకెళ్ళి ఆ ముందు నుంచి ఏదైతే ఉందో గర్భగుడికి వెళ్ళి అక్కడ మాత్రం గర్భగుడిలోకి వెళ్ళనివ్వరు కాబట్టి బయట నుంచి మాత్రం ఆ దేవుణ్ణి దర్శించుకొని ఆ తర్వాత అక్కడి నుంచి నిమ్మలంగా బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఇటు ఒక సిటీ నుంచో లేకపోతే ఒక డిస్టిక్ నుంచో వచ్చే వాళ్ళు అయితే కాదండి, వీళ్ళందరూ దేశ నలుమూల నుంచి వచ్చే వాళ్ళు అనమాట. ఈ భక్తులు అనే వాళ్ళు చాలా మంది ఏంటంటే ఇలా కోరికలు నిలవేరడం వాళ్ళ నుంచి ఇంకో వాళ్ళకంటే ఇక్కడికి వచ్చే భక్తులు అంటే ఈ డిస్టిక్ అని కదండి, ఒకరి ద్వారా నుంచి ఒకరు అంటే చైన్ సిస్టమ్ అయితే ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా ఒకటే మెయిన్ రిలేషన్ అనే ద్వారా వీళ్ళందరూ కూడా భక్తులు అనేవాళ్ళు ఎక్కువగా జరుగుతుంది. కాకపోతే ఈ గుడికి సంబంధించి అయితే మాత్రం ఇక్కడ కొన్ని పూజలు పునస్కారాలను మాత్రం లిమిట్గా పెట్టడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే టెంకాయలు అనేది ఇక్కడే ఎందుకు కొట్టిస్తారు? మామూలు అక్కడ ఇక్కడ కొట్టిస్తారు కదా, అంటే భక్తులు ఎక్కువ ఉండడం వలన ఎక్కువ భక్తులు ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఇంకా బెస్ట్ ఉన్నారు. ఇంకా ఇద్దరైనా తలకొస్తున్నాము, ఇక్కడ ఇద్దరైనా నలుగురైనా తలకొస్తున్నారు కానీ చేస్తున్నాము. కాయలు కొట్టడానికి మాకు ఇంకా ఇబ్బంది ఉంది. అంటే ఫస్ట్ డేనే ఇలా ఉంది క్రౌడ్, సెకండ్ డే థర్డ్ డే ఉంది కదా, ఇప్పుడు 3 days జరుగుతుంది ఇది జాతర. అయితే ఈ 3 days ఎలా ఉంటుంది అనుకుంటావచ్చు క్రౌడ్? ఇలాగే ఉంటుంది 3 days కూడా 3 రోజులు కంటిన్యూ ఇలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ డేకే ఇంతమంది పబ్లిక్ వచ్చారు కదా, ఇప్పుడు ఫస్ట్ డే వచ్చి ఒక 25,000 మంది వచ్చారు పీపుల్స్. అంటే సెకండ్ డే కానీ ఇలా ఎంతమంది రావచ్చు అనుకోవచ్చు? అది మనం లెక్క పెట్టలేము, చెప్పలేము. అది భక్తాదులు మనం చెప్పలేము. ఆయన కాశీనారాయణ అంటే కాశీనారాయణ ఆయన భక్తాదులు ఎన్నో ఉన్నారు. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే కాశీనారాయణ గారి గురించి అయితే ఒకటైతే చెప్తున్నారు ఏంటంటే ఓన్లీ మామూలు డేస్ లో ఇంత క్రౌడ్ ఉంటుంది, అదే వీకెండ్ సాటర్డేనో సండేనో ఏదైనా ఫంక్షన్ అదే ఫెస్టివల్ పండుగ లాంటివి వస్తే మాత్రం క్రౌడ్ అనేది ఇంకా విపరీతంగా. ఏ ఊరు నుంచి వచ్చారు అన్న మీరు? మేము పీకోటకొండ కర్నూలు జిల్లా నుండి వచ్చినాం సార్. పీకోటకొండ ఇక్కడ బాగా డెవలప్మెంట్ అవుతుంది, బాగుంటుంది. మాకు ఏమన్నా మన ఇబ్బంది మాత్రం ఎక్కడ ఏమి ఇబ్బంది ఉండదు, వచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుసు బాగుంటుంది సార్. అంటే ఇక్కడ చాలా మంది అంటే భక్తులు వచ్చినప్పుడు కూడా చాలా మంది ఇంత పబ్లిక్ ఉన్నప్పుడు అంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? ఏమన్నా ఇబ్బందులు లాంటివి ఉన్నాయి? ఇబ్బందులు ఏమి ఉండవు సార్ మాకు. ఏంది ఇబ్బంది అన్నం కానీ ఇక్కడ ఉండడానికి కానీ ఏం ఇబ్బంది లేదు సార్ మాకు. అమ్మ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా ఈ గుడికి? మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ గుడికి? 3 సంవత్సరాల నుంచి. ఓకే, ఎలా ఉందమ్మా ఇప్పుడు? మంచి జరుగుతుందంట సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మంగపల్లి అండి సార్. మంగపల్లి కాణాల కోట కాణాల. మీరు సార్? కొలగొండ సార్. ఆలగడ్డ. 23 సంవత్సరాలు 23 నడిచి దిగువబిలం నుంచి నడిచి వస్తాం ఇక్కడికి. దిగువబిలం నుంచి ముస్లిమ్స్ అబ్బాయిని, నా పేరు భాష. మీరు ముస్లిమ్స్? ఎందుకని అంటే ముస్లిమ్స్ అని హిందూ అని కాకుండా ఇప్పుడు గుడికి మీరు నడుచుకుంటే రావడానికి రీజన్ ఏంటి? నాకు దేవుడు వెళ్ళడం నా అపారమైన భక్తి విశ్వాసాలు నాకు ఉన్నాయి. నాకు దేవుడు చల్లగా చూసినాడు, నాకు ఎటువంటి ఆపద లేకుండా నా సంసారం బాగా నడిపించుకొచ్చినాడు కాబట్టి నాకు ఆయన అంటే ఇష్టం అన్నమాట. అంతేగా ఇప్పుడైతే భక్తుల రెస్పాన్స్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు అవధూత కాశీనారాయణ గారి గర్భగుడి అయితే మనం ఎంట్రీ అవుతున్నాం. గర్భగుడికి సంబంధించి అయితే ఎవరిని అయితే అలౌ చేయరు, మన మీడియా స్పెషల్గా మన మీడియాని మాత్రమే అలౌ చేస్తున్నారు. ఒకసారి మీరు ఇలా చూసుకుంటే చూడండి, చాలా మంది ఇంతకుముందుకు అక్కడ పూజలు పురస్కారాలు చూస్తాం, అలాగే పూలదండలు చూసుకుంటే ఇలా అండి. ఇది కాశీనారాయణ గారి గర్భగుడి అండి. గర్భగుడిలో మనకు సంబంధించి ఇక్కడ మనం చూసుకుంటే విజువల్స్ అన్ని క్లియర్గా కనిపిస్తున్నాయి. కాశీనారాయణ గారి గర్భగుడి అండి ఇది. ఈ గర్భగుడిలో చూసుకుంటే మాత్రం మంచిగా మల్లెపూలతో మాత్రం డెకరేషన్ చేయడం కానీ, అలాగే సాయిబాబా విగ్రహం కానీ, అలాగే చూసుకుంటే లక్ష్మీనరసింహ స్వామి కానీ, అలాగే
స్వామి గారి ఫోటో కానీ, ఇంత పెద్దగా ఫోటో కానీ, అలాగే చూసుకుంటే పక్కన లక్ష్మీ దేవత గారు కానీ, అంటే ప్రతి ఒక్క అంటే ఈ గుడికి సంబంధించి ప్రతి ఒక్క దేవుడు ఇక్కడ వెలిసినట్టుగా క్లియర్గా చూపించడం మాత్రం జరుగుతుంది. కాశీనాన్న గారి గర్భగుడి అయితే మనం చూసామండి. అలాగే మనకి ఇక్కడ పంతులు గారు ఉన్నారు, పంతులు గారిని అడిగి తెలుసుకున్నాం ఈ గర్భగుడికి సంబంధించి స్పెషల్ ఏంటండి ఇక్కడ. కాశీనాయన ఇదే ఏరియాలో ఇదే పుట్టినాడు పెరిగినాడు. ఆయన సమాధి ఇక్కడే క్షేత్రంలో సమాధి చేయాలన్నాడు, చేశాడు. అంటే ఇక్కడ సమాధి దగ్గర కానీ ఎప్పుడైనా కూడా కొంచెం సౌండ్ అనేది వస్తుంది అంటారు. ఆ సౌండ్కి నిదర్శనం ఏంటంటే అసలు గర్భగుడిలో సౌండ్ రావడం అది వస్తుంది. అంటే ఇప్పుడు స్వామి జీవ సమాధిలో కూర్చున్నాడు కాబట్టి ఆయన ఊహతో సౌండ్ వస్తుంది సార్. ఏదైతే ఇప్పుడైతే గుడిని నిర్మిస్తున్న టైంలోనే అడవి శాఖ వాళ్ళు, ఫారెస్ట్ ఆఫీసర్స్ మాత్రం ఈ గుడిని అయితే నిలిపివేయడం జరిగింది. దాని కారణాలు అయితే మనకు క్లియర్గా అయితే తెలియదు. కానీ చాలా మంది ఇప్పుడు భక్తులు అక్కడైతే దర్శనం చేసుకున్న తర్వాత విశ్రాంతి అంటే ఒక 2 minutes ఒక ½ an hour ఇలా కూర్చొని సేద తిరుగుతారు అనమాట. ఈ సేద ద్వారా ఎందుకంటే వాళ్ళ భక్తి అనేది వాళ్ళ మనసు అనేది తేలికగానికి ఇలా కూర్చుంటారు. ఇంత పెద్ద ఫారెస్ట్ లో చాలా మంది భక్తులు అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వచ్చిన ప్రతి భక్తుని కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఫుడ్ విషయంలో కానీ, అలాగే గుడి ఎంట్రీలో కానీ, అలాగే వాటర్ ప్రాబ్లం కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా, అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి మెడికల్ చెకప్ కూడా ఉందండి. అలాగే ఇక్కడ చాలా మంది భక్తులు అయితే ఏంటంటే నైట్ టైంలో సేదతీరనికి అయితే భక్తులు ఏదైతే భజనలు పూజలు చేసి అలసిపోయిన భక్తులందరూ కూడా ఇక్కడ సేద తీరుతారండి. నైట్ టైంలో ఇంతమంది ఉన్నా కూడా జంతువు ఇంత పెద్ద అడవి అయినా కూడా భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడికి ఎలాంటి జంతువులు కూడా రావండి. చాలా అంటే డీసెంట్, అంటే ఇంత డీసెంట్ ప్లేస్, ఇంత భక్తిలో మునిగిపోయిన భక్తులకి మాత్రం నిజంగా గ్రేట్ అండి. అలాగే ఒక్క మాటలో చెప్పాలంటే పవిత్రమైన పుణ్యక్షేత్రానికి ఇదే నిదర్శనం అండి. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటాం, మనం చూస్తున్నాం ఎక్కడెక్కడ భక్తులు చూడండి, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ కూడా ఎక్కడో భక్తుల్లో మునిగి తేలిపోతున్నారు. అలాగే చూసుకుంటే ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక్కడ మెడికల్ క్యాంప్ లో చిన్న వాళ్ళే కానీ పెద్ద వాళ్ళే కానీ హెడ్ఏక్ వచ్చినా ప్రతి దాన్ని కూడా ఇక్కడ మందులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మనం చూసుకుంటే ఒక మెడికల్ క్యాంపే కాదండి, ఇలా చూసుకుంటా పోతే ఇక్కడ సంబంధించిన గుళ్ళు అంటే ఈ ఒక్క గుడి గురించి కాదండి, ప్రతి ఒక్క గుడి గురించి కూడా ఇక్కడ చూడడం జరుగుతుంది. మనం ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అంటే గుడికి ఆనుకొని ఇక్కడ సత్రాలు అనేది ఉండడం జరిగింది. మీరు చూస్తున్నారు ఇక్కడ చూసుకుంటే సత్రాలు అనేది చాలా మంది అంటే ఒక 2 days 1 day ఉన్న వాళ్ళకు కాకుండా అందరూ కూడా సత్రాలు అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ సత్రాలు చూసుకుంటే కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయి. ఇక్కడ ఉండాలని ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుతున్న దానికి మాత్రం ఇది మంచి నిదర్శనం అనుకోవచ్చు. అలాగే ఇక్కడి నుంచి చూసుకుంటే అంటే ఎక్కడి నుంచి అయినా అంటే ఎటు సైడ్ అయినా కూడా ఓపెన్ ప్లేస్ అనేది ఇవ్వడం, అలాగే ఈ సత్రాలకు సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ రావడం, ఉండడం, ఇక్కడ 2 days ఇక్కడ స్పెండ్ చేయడం, అలాగే దర్శించుకోవడం, ఇదంతా కూడా చాలా ఎవరు ఊహించని తీరులో ఉందన్నమాట. ఈ గుడికి సంబంధించి మాత్రం ఇంతవరకు కనీని ఎరగని రీతిలో మాత్రం ఈ గుడి కట్టడం అయితే జరిగింది. మెయిన్గా ఇప్పుడు గర్భగుడి నుంచి ఎంట్రీ అయిన కానీ చూసుకున్నా కూడా ఇక్కడ మొత్తానికి అయితే ఎలాంటి ఇబ్బందికరం అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాత్రం ఉండడం అనేది అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే చూడండి, మనం అక్కడ ఒక ఎంట్రీ ఉందనుకుంటే ఇక్కడ ఎంట్రీ అంటే అక్కడ ఎంట్రీ నుంచి స్టార్టింగ్ నుంచి కూడా ఇక్కడ సత్రాలు అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా మంది కూడా పీస్ఫుల్గా అంటే ఫ్యామిలీతో గడపడానికి అయితే మంచి క్షేత్రం అని మాత్రం చెప్పొచ్చు. అలాగే ఇలా కోరికలు కూడా నెరవేరడం అనేది మాత్రం భక్తులు రావడానికి ఎక్కువగా ఇష్టపడే గుడి అనమాట. అలాగే మనం ఇంత ముందుకు పంతులు గారు అయితే చెప్పిన విషయాల ప్రకారంగా అయితే ఇప్పుడు మనం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అనమాట. అంటే ఇప్పుడు కాశీనారాయణ టెంపుల్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అనమాట. ఎంట్రీ అక్కడ చూసుకుంటే అక్కడ నుంచి ఎంట్రీ అనమాట. అటు సైడ్ ఏమో ఓన్లీ కాశీనారాయణ గారి టెంపుల్, ఇక్కడ వెనక సైడ్ బ్యాక్ సైడ్ ఏదైతే బ్యాక్ సైడ్ ఉందో ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ గజస్తంభం అనేది చాలా చరిత్ర గల స్తంభం అండి. ఈ స్తంభం గురించి చెప్పాలంటే అసలు పురాతన కాలం నుంచి ఉంది. ఆ స్తంభం గురించి కూడా అడిగి తెలుసుకుందాం వీలుంటే పూజారిని. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఆలయం లోపలికి వచ్చారనమాట. అటు చూసుకుంటే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ సంబంధించి విగ్రహాలు కానీ అలాగే భక్తులు మాత్రం ఫోటోలు దిగుతున్నారు. ఇలా చూసుకుంటే మనం చూసుకున్నాం అనుకోండి, చాలా మంది గుడికి వచ్చి చాలా మంది కట్న కానుకలు చదివించే ప్లేస్ అనమాట. ఇక్కడ గుడికి సంబంధించి ఏదైతే విస్తృత ఉందని చెప్పానో నిజంగా పురాతన కాలం నుంచి చూసుకున్నా కూడా ఆ గజస్తంభం, సార్ మీకు ఏమన్నా అక్కడ గజస్తంభం గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా?
పురాతన కాలంలో గర్భగుడి హైట్లో ఒక ధ్వజస్తంభం ఉండేది. ఆ ధ్వజస్తంభానికి మెట్లు ఉండేటి. ఎవరైనా భక్తులు నరసింహస్వామిని దర్శించుకోవాలనుకుంటే నరసింహస్వామి గుడికి ఎదురుగా నీళ్లు ఉంటాయన్నమాట. ఆ నీళ్ళలో మునిగి వచ్చి ఆ తడి బట్టలతో ధ్వజస్తంభం ఎక్కి పైన నీవును పోసి జ్యోతి వెలిగించేవాళ్ళు. ఆ విధంగా జ్యోతి నరసింహస్వామి అని పేరు వచ్చింది. ఆ జ్యోతిని వెలిగించిన తర్వాత స్వామికి నైవేద్యం చేసుకొని సమర్పించి టెంకాయ కొట్టుకొని పోయేవాళ్ళు. అదేనమాట, చాలా మందికి పేర్లు అంటే మామూలుగా జ్యోతి లక్ష్మీ నరసింహస్వామి అనేది మాత్రం ఎవరికి తెలియదు. ఓన్లీ స్వామి స్వామి అనే ఒకటి తెలుసు, జ్యోతి అనేది మాత్రం తెలుసు. కానీ ఎవరికి క్లియర్ కట్గా జ్యోతి లక్ష్మీ నరసింహస్వామి అని పేరు ఎలా వచ్చింది అనే దాని గురించి అయితే ఒక క్లియర్గా మనకైతే చెప్పడం జరిగింది. చూసుకుంటే అలా మనం పూజారులు వీళ్ళందరం చూసుకుంటే ఇలా వచ్చాం కాబట్టి ఇక్కడైతే మెయిన్ ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి మెయిన్ ఇక్కడ విగ్రహం అనేది చాలా స్పెషల్ అనమాట. అమ్మ, మీరు ఎప్పటి నుంచి వస్తారు ఈ గుడికి? ఎన్ని ఇయర్స్ నుంచి వస్తారు? నేను 3 years నుంచి వస్తున్నామండి. జ్యోతి 2 years ఇప్పుడు మోయడము. నేను ఫస్ట్ సారి మోసినప్పుడు నా నమ్మకము నెరవేరింది, అనుకున్న పనులు నెరవేరినాయి. అందుకే సెకండ్ టైం కూడా వచ్చినాను. మాది రామకొండ, తుగ్లీ మండలం. మీరమ్మా, మీరు మేము 4 years ఏనండి. 4 years అయితే జ్యోతులు మోస్తున్నాము. మాకెంతో నమ్మకం కాసిరెడ్డి నాయన అంటే. వీటికి మేము అనుకున్న పని ఏదైనా కానీ నెరవేరుతుంది. ఈడ శక్తి ఉన్నందుకు అందరం అంత దూరం నుంచి వస్తున్నాం. అది డోను కర్నూలు డిస్టిక్. మాకు ఇక్కడ చాలా సక్సెస్ అవుతున్నందుకు నరసింహస్వామి అన్న, కాసిరెడ్డి నాయన అన్న మాకెంతో భక్తితో వస్తున్నాము. బాగా జరుగుతుంది ఇక్కడ మాకు. మీరు మేడం? నా పేరు రమాదేవి అండి. కర్నూలు నుండి వస్తున్నాము. మేము ఫస్ట్ టైం రావడం జ్యోతి. వీళ్ళంతా వచ్చి వాళ్ళ నమ్మకాలు నెరవేరినందుకు ఒక నమ్మకంతో మేము కూడా వచ్చినాము. నెరవేరితే నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాము. అంటే ఫస్ట్ టైం మీరు రావడం? ఫస్ట్ టైం సంతానం కోసం వచ్చినాము. మీరు సంతానం కోసం వచ్చారు? ఓకే. మీరు సార్? మేమంతా ఫస్ట్ టైం వచ్చినామండి. వాళ్ళు బాగా జరిగిందని చెప్పి బాగా సక్సెస్ అయిందని చెప్పినారు. మేము కూడా మా కోరికలు నెరవేరుతాయనే ఉద్దేశంతో ఫస్ట్ టైం వచ్చినాము. ఒకవేళ కోరికలు నెరవేరితే మళ్ళీ రావాలనుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడ చూసుకుంటే జ్యోతి లక్ష్మీ నరసింహస్వామి అనే పేరు ఎలా వచ్చింది? జ్యోతి నరసింహస్వామి అప్పట్లోన కాశిరెడ్డి నాయన ఫస్ట్ 14 సంవత్సరాల చిన్న వయసులో తపస్సు చేసినప్పుడు ఇక్కడ పాత చిన్న గుడి ఆయన గుడిగా తపస్సు 14 సంవత్సరాలు అయిపోయినాక ఈ గుడి గడిపినప్పుడు ఆడ విగ్రహాలు రామలక్ష్మణుల గుడి, అన్నపూర్ణేశ్వర గుడి అన్నీ చిక్కినాయి. ఆయన కాశిరెడ్డి నాయన ఉన్నప్పుడు ఈ గుళ్ళు అన్ని కట్టించినాక ఆయన జ్యోతి వెలిగించినాక వచ్చినప్పుడు ఆయన జ్యోతి జీవ సమాధి అయినాడు. అప్పటి ఈ గుడి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మేము చిన్నప్పటి నుండి మా పిల్లలు కర్నూలు జిల్లా మాది, పత్తికొండ తాలూకా, రామకొండ. అప్పటి నుండి 10 సంవత్సరం ప్రతి సంవత్సరము 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 5 నెలలు 6 నెలలు వచ్చిపోతుంటాడు. ప్రతి వచ్చి ఆయన పాదాల కాడ మేము ఫోటో కానీ దిగినాము. స్వయంగా వీరంతా మా మామగారే ఫోటో దిగినారు అనమాట. అప్పటి నుండి మేము వస్తూనే ఉన్నాము సేవకి. చూస్తారు కదా, ఇక్కడ ఉన్న భక్తులు కానీ అలాగే గుడి గురించి కానీ గుడి విస్తీర్ణత గురించి కానీ మాత్రం ఒక క్లియర్గా తెలుసుకున్నాము. మనకైతే ఐక్యూ టీవీ ద్వారా లైవ్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఈ 3 days కూడా ఐక్యూ టీవీ ద్వారా లైవ్ అనేది అందించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే పబ్లిక్ అనేది మాత్రం చాలా దూరం నుంచి వస్తున్నారని మాత్రం అర్థమవుతుంది. ఎక్కడి నుంచి చూసుకున్న పబ్లిక్ చూడండి, ఎలా ఏ గేట్ నుంచి ఎంట్రీ అయినా కూడా ఇంత పబ్లిక్ రావడం. ఫస్ట్ డే ఎంత పబ్లిక్ వస్తుందంటే సెకండ్ డే, థర్డ్ డే ఎంత పబ్లిక్ వస్తుందో ఏంటో అనేది మాత్రం ఇక్కడ అయితే ఒక అంచనా వేసుకునేట అంత మాత్రం లేదు. అసలు కాశీనారాయణ 29వ మహోత్సవానికి మాత్రం పబ్లిక్ మాత్రం తండోపతండాలుగా వస్తున్నారు. ఆ గుడికి చూసుకుంటే మాత్రం ఇటు గుడి చుట్టుపక్కల ఎటు చూసుకున్నా కూడా పబ్లిక్ మాత్రం తండోపాలుగా రావడం అయితే జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చారండి? కల్చుపాడు నుంచి. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడ గుడికి? 4 years నుంచి. అంటే ఏంటి ఇక్కడ 4 years నుంచి వస్తారు కదా, ప్రత్యేకత ఏంటి ఈ గుడికి సంబంధించి? మీకు ఎలా అనిపించింది ఈ గుడికి వచ్చినప్పుడు కానీ ఇప్పుడు 4 years నుంచి? 4 years అంటే మాకు ఈ ఏరియాల కల్లా మా గుడి మాకు ప్రత్యేకమైన గుడి ఈ గుడి కాబట్టి ఖచ్చితంగా మేము వస్తుంటాం. మేము ప్రతి ఒక్క సంవత్సరము మా అమ్మాయి కోలాటం ఎలా అనిపించిందమ్మా మీకు ఈ గుడికి రావడం? 4 years నుంచి మీరు ఏమైనా కోరికలు నెరవేరాయా? ఎలా అనిపించింది? చాలా బాగుంది. కోరుకున్న కోరికలు తీరుతా ఉంటాయి. మీది ఎక్కడన్నా, ఏ ఊరు నుంచి వచ్చారు? రుద్రవరం, నంద్యాల డిస్టిక్ అన్న. నంద్యాల నుంచి మేము గత 20 ఏళ్ళ నుంచి వస్తున్నాం ఇక్కడికి. బాగానే జరుగుతుంది ఇక్కడ. జనాలు కూడా బాగానే వస్తారు.
మీరు బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది రుద్రవరమే. బాగానే జరుగుతుంది. నేనైతే 2010 నుంచి రాబోతున్నాం ఇక్కడికి. 2010 నుంచి వస్తున్నా. బాగానే జరుగుతున్నాయి. సంవత్సరం బాగానే జరుగుతుంది. పోయిన సంవత్సరం ఒక్కసారి చెక్క పైన పెట్టినారు. ఈ సంవత్సరం 3 సార్లు పెట్టినారు. బాగానే జరుగుతుంది జ్యోతిలో. అంటే ఏంటి ఇక్కడ స్పెషల్ ఏంటి మీకు తెలిసిన కాడికి ఇక్కడ స్పెషల్ ఏంటి మీకు? అంటే ఫస్ట్ జ్యోతి రోజు ఎక్కువ పబ్లిక్ వస్తారా ఎలా ఏంటి? అంటే ఇప్పుడు 3 days జరుగుతుంది కదా ఈ జాతర అయితే. ఈ జ్యోతి లేసే రోజు ఫుల్ జనం బాగా వస్తారు, క్రౌడ్ బాగుంటుంది. నడిచి వచ్చినాము కాబట్టి బాగా ఎంజాయ్మెంట్. ఆ మ్యాచ్ చాలా మంది వచ్చేది ఏదంటే నడిచి యోగానంద నుంచి నడిచి రానికి చాలా మంది సంతోషంగా. గత 20 ఏళ్ళ నుంచి మేము నడుచుకుంటూ వస్తున్నాం అక్కడి నుంచి అహోబిలం నుండి. ఎన్ని కిలోమీటర్లు అక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు? 20 లోపు ఉండవచ్చు. 19, 20 అట్లా అన్ని కిలోమీటర్లు. ఎంత టైం పడుతుంది? మాకి 4 గంటల జర్నీ. అంటే ఇప్పుడు ఎట్లా మీరు అంటే ఫ్రెండ్స్ ద్వారా వచ్చారా ఫ్యామిలీ తీసుకొని వచ్చారా? ఫ్యామిలీ వచ్చేవాళ్ళం. ఈ ఇయర్ వాళ్ళ పనులుండి మేమిద్దరమే వచ్చాము. ఫ్రెండ్సా మీ ఇద్దరు? మా తమ్ముడు. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది కడప జిల్లా మైలవరం వేపరాల గ్రామము. మేము అదే నాటకం ప్రోగ్రామ్ ఉంది, మాది బాలనాగం నాటకం ఉంది. అక్కడ పక్కన స్టేజ్ ఉంది. మేము 30 మంది కళాకారులు ఉన్నాము. అక్కడికి వచ్చి నాటకం రాత్రి తెల్లవారుతూ ఉంటుంది మాది బాలనాగం నాటకం. ఇప్పుడు బాలనాగమ్మ నాటకం అంటారు కదా, గత ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? మేము 5-6 సంవత్సరం నుంచి వస్తున్నాము. 5 సంవత్సరాలు నాటకం వేసుకుంటూ సంతోషంగా అభిలాషంగా వస్తున్నాము. అది అంటే 30 members ప్రతి ఇయర్ వస్తారు. 10 సంవత్సరం వస్తున్నాం. 20 మంది వస్తుంటాం. లేడీస్ అనంతపురం నెల్లూరు నుంచి వస్తున్నారు. లేడీస్ నాటకాలు అంతా ఆడతారు. మా పక్క స్టేజ్లో 3 నాటకాలు ఉన్నాయి. 3 నాటకాలు జరుగుతూ వస్తున్నాయి. సంతోషంగా హ్యాపీగా ఉంటున్నాము. అంటే జ్యోతికే చేస్తారా? జ్యోతికి ఈ రోజు నైటే బాగుంటుంది. ఈ రోజు నైటే బాగా జరుగుతుంది. ఒక 3 నాటకాలు ఉంటాయి. బాబు అంతగా బాలనాగమ్మ, హరిశ్చంద్ర, అక్కడ పక్క బజార్లో బాగా నాటకాలు ఉంటాయి. జ్యోతి అయిపోతే తెల్లబడితే జనం ఎవరు ఉంటారు. రేపు మళ్ళీ సాయంత్రం కలుస్తారు జనం. అంటే ఇక్కడ ఈ గుడికి వచ్చిన భక్తులకు కూడా అంటే నాటకాలు అనేది చాలా మందికి ఎంటర్టైన్మెంట్ లెక్క ఉంటాయి కాబట్టి ఎంటర్టైన్మెంట్ అనేది వీళ్ళు ఏంటంటే ఈ రోజు బాలనాగమ్మ అలాగే ఇంకేంటంటే హరిశ్చంద్ర, చింతామణి నాటకాల గురించి ప్రదర్శించాము. మా నాటకంలో దత్తసాయ కళా నాట్యం వల్ల వరచ మైలవరంతో బాలనాగం నాటకం హరిశ్చంద్ర చూపబడుతుంది. నిత్య అన్నదానం అనేది ఇక్కడ నుంచి అనమాట ఎంట్రీ నిత్య అన్నదానానికి వెళ్ళే దారి అనమాట. అంటే చాలా మంది భక్తులు ఏంటంటే ఇలా నిత్య అన్నదానానికి ఈ గేట్ నుంచి ఇలా లోపలికి ఎంట్రీ అవుతారు. ఇలా ఎంట్రీ అయ్యి మళ్ళీ రిటర్న్ కూడా ఇదే గేట్ ద్వారా రావాలన్నమాట. చాలా మంది భక్తులు ఏంటంటే ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నిత్య అన్నదానం అనేది మాత్రం ప్రతి ఒక్కరు భక్తులు ఇక్కడ తినేసిన తర్వాతకి గుడికి సంబంధించి కానీ ఇక్కడ పూజలకు సంబంధించి కానీ అంటే ప్రతి రోజు కూడా నిత్య అన్నదానం ఎంతో మందికి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం నిత్య అన్నదానం అనేది ఏంటంటే ఓన్లీ తిరుమలలో చూస్తాం, అలాగే కొన్ని టెంపుల్స్ మాత్రం ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఎనీ టైము నిత్యాన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది. మెయిన్ ఏంటో చూస్తారు కదా, పబ్లిక్ అయితే చూస్తారు కదా, ఈ ఫస్ట్ డే ఇలా ఉన్నారు అంటే ఎక్కడ చూసుకున్నా కూడా ఇక్కడ నిత్యాన్నదానం దగ్గర మాత్రం ఎవరికి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు. చూడండి ఇక్కడ చూసుకుంటే లేడీస్ కానీ జెంట్స్ కానీ అట్లా లాంగ్ ఉంటుంది అన్నమాట. ఆ లాంగ్ లైన్ అనేది క్యూ ఎండింగ్లో ఉంటుంది. నిత్య అన్నదానం అనే సత్రం అనేది అక్కడ ఉంటుంది అన్నమాట. మెయిన్ ఇక్కడ చూసుకుంటే కూడా చాలామంది అంటే లేడీస్ కానీ చిన్నపిల్లలు కానీ ఏదైనా గిఫ్ట్స్ కానీ చైన్స్ కానీ అంటే టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో షాపింగ్ చేయడానికి మాత్రం ఇక్కడ మన స్టాల్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇలా చూసుకుంటే కూడా చాలామంది అంటే లేడీస్కి అంటే అక్క చెల్లెళ్ళు కానీ వదిన మద్దతులు కానీ వాళ్ళందరూ కూడా గాజులు పెట్టించుకోవడం అలాంటివి ఉంటాయి కదా. ఇవన్నీ స్టాల్స్ మాత్రం చాలా పెద్దగా అంటే ఇక్కడ అంటే ఇప్పుడు గుడికి ఎటు చూసుకున్నాం 4 మూలల్లో ఎటు చూసుకున్నాం కూడా ఇలాంటి షాపింగ్ స్టాల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. చాలామంది కూడా కొంతమంది అంటే గుడికి దగ్గరికి సంబంధించిన వాళ్ళు ఉంగరాలు పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది ఒక నమ్మకం అనేది ఇస్తూ ఉంటుంది కదా. అలాగే చూసుకుంటే ఇక్కడ మాత్రం అందరూ బాయ్స్ అనమాట, యంగ్ స్టార్స్ ఉన్నారు, యూత్ మొత్తం ఇక్కడే కనిపిస్తుంది. ఏంటి బ్రో అంటే మీరు ఓన్లీ యూత్ కనిపిస్తుంది, ఫ్యామిలీతో వచ్చారా ఫ్రెండ్స్ అందరు కలిసి వచ్చారు? ఇక్కడ ఫ్రెండ్స్ వస్తాం ఇక్కడ రావడం మేము 6 సంవత్సరాలు అవుతుంది. మా మనకంటే కూరలు తిరుగుతున్నాయి. ఇక్కడ ఉండే ప్రత్యక్షమే అంటే జ్యోతి, ఆ జ్యోతి సంరక్షణ కారణంగా ఇక్కడ అన్నదానము అది ఇది ఇక్కడ ఎక్కడి వాళ్ళ నుంచి వస్తారు. ధర్మవరము, అనంతపురము, హిందూపురం అటు నుంచి వస్తారు. ఇక్కడ అనుకుంటే జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ వస్తున్నారు కాబట్టి ఈయనున్నాడు కాశీరెడ్డి అనే మెయిన్. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు అందరూ ఏ ఊరు? ఒకే ఊరా? మాది అనంతపురం జిల్లా, ఒక్కొక్కటి ఒక్కొక్క ఊరు. ఒకటి కర్నూలు జిల్లా ఉంది, ఒకటి అనంతపురం జిల్లా ఉంది. అట్లా పక్కనే విలేజ్లు మావి. ప్రతి సంవత్సరం ఇట్లా జ్యోతి వచ్చేసరికి అందరూ ఫోన్లు చేసుకొని మాట్లాడుకొని ఉంటాము. అక్కడికి టైంకి ఇక్కడ ఏడున్నా ఇక్కడ హాజరవుతాం. ఇప్పుడు ఇక్కడ జాతర ఎన్ని రోజులు మామూలు జరిగేది? 3 days 2 days? 2 days. ఈ 2 days లో మొత్తం 2 days అయిపోయి జాతర అయిపోయింది అనుకుంటారా? ఓన్లీ జ్యోతికి మాత్రం జాతర అయిపోయేదాకా ఉంటాం. జాతర అయిపోయేదాకా ఉండి పోతాం.
అంటే అదే ఇక్కడ యూత్ ఏమంటున్నారు అంటే యూత్ మొత్తం కూడా అంటే ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఒకళ్ళు అంటే ఈ జాతరకు అనేది మాత్రం ఫోన్ చేసుకొని ఒకళ్ళు అరే ఇక్కడ మొత్తానికైతే యూత్ ఒకటే చెప్తుందండి, ఏ పండుగ అయినా చేసుకున్నా చేసుకోకపోయినా మాత్రం ఈ జాతరకు మాత్రం ఒకరికి ఫోన్లు చేసుకొని ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ జాతరకు కలవడం, హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఎంజాయ్ చేసే 2 days ఇక్కడే భక్తితో మంచిగా శ్రద్ధతో ఉండేటంట. మనం చాలా ప్లేసెస్ చూసామండి, అంటే తిరుమల కానీ ఎక్కడెక్కడ చూసుకున్నా కూడా అన్నదానం అనేది ఒకే చోట పెడతారు, కానీ ఇక్కడ నిజంగా లేడీస్కి సపరేట్గా అలాగే జెంట్స్కి ఆ సైడ్ పెట్టడం అనేది చాలా కొత్తగా అనమాట. అంటే నిజంగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాతరకు వచ్చిన ప్రతి ఒక్క మహిళకు కానీ అలాగే లేడీస్ అనే కాదండి జెంట్స్ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడండి. అలా చూసుకుంటే ఆ భక్తులు ఆల్రెడీ భోజనం చేస్తున్నారు, అటు సైడ్ మాత్రం చూసుకుంటే వంటకాలు ఇంకా జరుగుతుంది. అంటే నిత్య అన్నదానం అనేది మాత్రానికి క్లియర్ కట్గా చూపించుకోవచ్చు. అలా చూసుకుంటే ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, ఎలా ఉంది ఏంటి అని అడుగుదాం. అమ్మ ఎలా ఉందమ్మా, ఆహారం ఎలా ఉంది? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రాయచోటి నుంచి వచ్చారు. అన్నమయ్య జిల్లా. ఎన్ని రోజులు ఉంటారు అమ్మ ఇక్కడ మీరు? ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు? మేము పొద్దున్న వచ్చినా రేపు వెళ్ళిపోతాం. రేపు అంటే ఓన్లీ జ్యోతికి వచ్చారు మీరు. ఇప్పుడు ఆహారం అయితే మంచిగా ఉందమ్మా? ఆహారం అయితే బాగుంది. ఎలా ఉందమ్మా ఫుడ్ అనేది? బాగుండదు సార్. అంటే ఇప్పుడు మామూలుగా ఎక్కడ సత్రాలకు వెళ్ళినా కూడా ఏంటంటే లేడీస్ జెంట్స్ ఒకటే లైన్లో పెట్టడం అంటే ఇబ్బంది ఉంటుంది లేడీస్కి. మీకు ఇక్కడ ఓన్లీ లేడీస్ సపరేట్ జెంట్స్కి సపరేట్గా పెట్టారు. ఎలా అనిపించింది? ఏమన్నా ఇబ్బంది కానీ ఏం లేదు సార్, బాగున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేమందరం ఒకే ఊరే రాయచోటి. మేము 50 మంది బస్సుకు వచ్చినాము. 50 మంది బస్సు అంటే బస్సు కట్టుకొని వచ్చారా? బస్సు మాట్లాడుకొని వచ్చారు అంటే ఫ్యామిలీతో? ఊరంతా ఒకే ఊర్లో పొద్దున వచ్చినాము, మళ్ళీ రాత్రి జ్యోతి దించుతానే పోతాము, మార్నింగ్ వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ చూసుకుంటే లేడీస్ సెక్షన్ అనమాట. అంటే లేడీస్ మాత్రమే ఇక్కడ స్టాల్స్ అనేవి పెట్టారు. ఇక్కడ మామూలుగా ఫుడ్ ఏమేమి ఫుడ్ ఉంటుంది ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఇక్కడ చాలా మంది అంటే ఇందులో జెంట్స్ కూడా ఉన్నారు, అంటే ఏజ్డ్ వాళ్ళు అంటే ముసలి వాళ్ళు కూడా చాలా అక్కడికి ఇక్కడికి కంటి చూపు ఇట్లా అనక ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇబ్బంది పడవద్దని ఇక్కడ పెట్టారు స్టాల్స్. చూసుకుంటే ఇప్పుడు మనం అక్కడ చూసుకుంటే ఇంకా వంటలు జరుగుతూనే ఉన్నాయి 24 hours. ఫస్ట్ అయితే బజ్జీ తీసుకుంటారు, తర్వాతకి పప్పు అనేది పాయసం అంటే స్వీట్, తర్వాతకి వైట్ రైస్, తర్వాతకి పప్పు, తర్వాతకి చూసుకుంటే లెమన్ రైస్. భక్తులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా మాత్రం ఇక్కడ నిజంగా వంకాయ పచ్చడి, శనక్కాయ పచ్చడి. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇదేం కర్రీ అన్న? కుర్మా, ఆలు కుర్మా అసలు మామూలుగా లేదండి. అలాగే వెజ్ బిర్యానీ, వెజ్ రైస్ అనమాట, బగారా రైస్ అంటారు. ఇక్కడ చూసుకుంటే లెమన్ రైస్ ఉంది, అలాగే కార్డ్ రైస్ ఉంది, టమాటా రైస్ అట్టుంది. అది టమాటా రైస్ అన్న? అదే కార్డ్ రైస్. ఇది చిత్రాన్నం ఉంది. అబ్బా నిజంగా భక్తులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తుంది. వంకాయ, అబ్బా వంకాయ చూడండి, చూస్తుంటే నోరు ఊడుతుంది. అసలు భక్తులకు అయితే మంచిగా ఫుడ్ విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవు. మళ్ళీ పప్పు అంటే ఇది అక్కడ ఎర్రపప్పు, ఇది కందిపప్పు అట్టుంది. ఇక్కడ ఏందన్నా ఇది ఆలునా మిక్స్డ్ వెజ్ కర్రీ ఉంది, అయింది చట్నీ. అసలు నిజంగా చాలా బాగుందండి. భక్తులకు మాత్రం ఇక్కడ ఈ గుడికి వస్తే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా నిత్య అన్నదానం అంటే ఏదో 2 కర్రీస్ ఏదో ఒక రైస్ పెడతారు అనుకున్నాం, కానీ ఇక్కడ ఇన్ని వెరైటీస్ అనేది మాత్రం చాలా గ్రేట్ అండి. భక్తులకు ఇబ్బంది లేకుండా చూస్తుంది నిజంగా ఇక్కడ ప్రతి ఒక్కరు. అగో ఇలా ఇక్కడ చూసుకుంటే అన్న ఏంటి అన్నవి బాదుషా స్వీట్. అబ్బా నిజంగా స్వీటు హాట్ అన్ని కలిపి కొడుతురండి. ఇక్కడ ఫుడ్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. అనాథలు ఎంతో మంది కూడా ఇక్కడ నిజంగా చాలా మంచిది వాళ్ళకి. అన్నదానం అనే దానికి నిదర్శనం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రతి ఐటెం గురించి చర్చించుకుందాం. అన్న ఇదేంటన్నా ఇక్కడ? రసం అంటే 24 hours వండుతూనే ఉంటారా? పబ్లిక్ బట్టి రెగ్యులర్ పబ్లిక్ వచ్చినప్పుడు మాత్రం లేదనకుండా మళ్ళీ వండేని పెడతారు. అది అదే ఇక్కడ చూసుకుంటే ఇది రసం. నెక్స్ట్ ఏంటి ఇక్కడ అంటే పెరుగన్నం అంటే కార్డ్ రైస్. నిజంగా చాలా మంది ఇప్పుడు ఎండ కానీ మామూలు వాతావరణం కొంతమందికి నిద్ర కూడా పట్టదు. అలాంటి టైంలో ఈ కార్డ్ రైస్ తినడం వల్ల కొద్దిగా ప్రశాంతత అనేది ఉంటుంది. ఈ కార్డ్ రైస్ అలాగే సాంబారు, నిజంగా ఆలు కుర్మా అంటే మిక్స్డ్ కర్రీ అంటారు కదా, మిక్స్డ్ కర్రీ ఉన్నట్టుంది. అలాగే చూసుకుంటే వెజ్ బిర్యానీ అంటే బగారా రైస్ అది ఓకే. అంటే మామూలు ఈ బౌల్ ఎంతమంది తినొచ్చు అన్న? మామూలు ఇది ఒకటి రైస్ ఎంతమంది పెట్టవచ్చు మామూలుగా మనం అయితే? ఇది ఒకటి 1000 మందికి. ఓకే, 1000 members చూడవచ్చు అనమాట. అంటే ఏ బౌల్ చూసుకున్నా ఒక 1000 అంటే ఇదేంటి వంకాయ. నిజంగా చెప్తున్నా లైఫ్లో అంటే మన ఇంట్లో కూడా ఇంత టేస్టీ ఫుడ్ అనేది దొరకదేమో. నిజంగా ఫుడ్ అంటే అక్కడి నుంచి వస్తుంటే కూడా కార్డ్ రైస్ కానీ బజ్జీ కానీ ఇక్కడ అదేమంటారు వంకాయ కానీ స్మెల్ అయితే మామూలుగా లేదన్న, తినాలనిపిస్తుంది. జీరా రైస్ బా
ఒకటైతే చెప్పాలండి, భక్తులకి ఫుడ్ విషయంలో వైట్ రైస్ కానీ, బగారా రైస్ కానీ, జీరా రైస్ కానీ, కర్డ్ రైస్ కానీ, అంటే ఎవరు ఎలాంటి ఫుడ్ అనేది ఇష్టపడతారో ఆ టైమింగ్ సెన్స్ బట్టి ఈ ఫుడ్ వండడం అయితే గ్రేట్ అండి. అసలు ఈ ఫుడ్ చూడండి, ఒక బౌల్ వచ్చి 1000 మెంబర్స్ అంట. కరివేపాకు రైస్ అంట. అసలు ఇక్కడ ఫుడ్ అంటే ఫుడ్కి అయితే ఇబ్బంది లేదండి, భక్తులకు మాత్రం ఇంత ఫ్రెష్ ఫుడ్ అనేది దొరకడం అయితే నిజంగా చాలా అనాథాశ్రయాలు చూసాం, గుళ్ళు చూసాము. అసలు ఇంత క్లియర్గా మాత్రం అది చూసుకోండి, ఇలా కుర్మా చూడండి అండి. అసలు చూస్తుంటే నాకైతే నోరు మామూలుగా తినాలని అనిపిస్తుంది. నెక్స్ట్ మనం పప్పు కూడా చూడండి, క్వాలిటీ చూడండి ఎంత బాగుంది పప్పు. మనకి ఇలాంటి ఫుడ్ అనేది అసలు మనం ఇంట్లో కూడా దొరకదు, ఇంట్లో కంటే మించి ఉంది. ఇంతమందికి వంట చేయడం కూడా మామూలు విషయం కాదు. పచ్చడి అది టమాటా పచ్చడి ఉన్నట్టుంది. నెక్స్ట్ వచ్చి ఇది ఏంటన్నా పచ్చడి మొత్తం ఓకే. చూడండి ఇప్పుడు ఇంకా వంట జరుగుతూనే ఉంది. అసలు బీరకాయ అసలు స్మెల్ అయితే అంటే ఇది ఏంటన్నా అసలు స్మెల్ మాత్రం మామూలుగా ఏ వంట చూసినా కూడా ప్రతి పదార్థం కూడా చాలా స్మెల్ కానీ తినే విధానం కూడా చాలా బాగుంది. భక్తులు కూడా ప్రతి ఒక్కరికి మంచి వంట అనేది పెడుతున్నారు. ఎలా బీరకాయ చట్నీ, అది కూర బీరకాయ కర్రీ అనమాట. అసలు ఇంకా వంతనే అంటే ఎంత టైం వరకు వండుతూనే ఉంటారు? కాదు మామూలు ఏ టైం దాకా వండుతూనే ఉంటారు ఇక్కడ? రాత్రి 10 వరకు భక్తులను బట్టి వండుతూనే ఉంటారు. అంటే 10 వరకు అంటే నైట్ మార్నింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారండి టిఫిన్ గిట్లా? తెల్లారి 3 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టిఫిన్ కానీ టీ గిట్లా కాఫీ గిట్లా ఉంటాయి సార్. టీ కాఫీ అసలు ఫుడ్ లంచ్ ఈవినింగ్ నైట్ డిన్నర్ అసలు స్నాక్స్ మామూలుగా లేదండి. అసలు ఇక్కడ చూసుకోండి ఆకుకూరలు భక్తుల కోసం చూడండి. భక్తులు చాలా మంది కూడా కొంతమంది మాత్రం ఫ్రీ ఇవ్వడం జరిగింది. ఆ ఫ్రీ ఇచ్చిన ఐటమ్స్తో మాత్రం ఇక్కడ మంచిగా నీట్గా అంటే చూసుకున్న పాలకూర కానీ, ఆకుకూర కానీ, తోటకూర కానీ, సుక్కకూర కానీ, ఇక్కడ పచ్చిమిరపకాయలు కానీ, అక్కడ ఆనియన్స్ కానీ, ఆనియన్స్ చూడండి ఎంత నీట్గా తరిమారో. ఆనియన్స్ అయితే చాలా బాగున్నాయి. ఆనియన్స్ ఇట్లా ఇక్కడ చూసుకుంటే చాలా మందికి అంటే మామూలు పదార్థాలు కదండి. ఇగో బీట్రూట్ కానీ, దొండకాయ కానీ, అలాగే నిజంగా చూసుకుంటే క్యారెట్ కానీ, అసలు అంటే భక్తులకి మంచి ఫుడ్ అంటే ఒక పోషక ఆహారం అంటారు కదా అదంతా ఇచ్చారండి. అలాగే చూస్తుంటే అక్క వాళ్ళు ఇక్కడ అమ్మో ఆనియన్స్ చూడండి. ఏ ఊరు నుంచి వచ్చారు అక్క మీరు? ఎర్రగుంట్ల. ఎంత దూరం నుంచి? 100 కిలోమీటర్లు ఉంటుందా? అంటే ఏంటి ఇక్కడ అంటే మీకు డబ్బులు ఇచ్చి పని చేస్తారా ఎట్లా? లేదు, సేవకు వచ్చినాం. సేవ కోసం. అంటే ఈ ఒక్క రోజేనా ఎట్లా 3 days జాతర? అంటే మామూలు ఎన్ని ఇయర్స్ నుంచి ఇట్లా మామూలు సేవలు చేస్తున్నారు? మేము 5 years నుంచి వస్తున్నాం. అంతకు ముందు ఇయర్స్ నుంచి కానీ ఉన్నారు ఇక్కడ చేసేవాళ్ళు. మాకు తెలిసి 5 years అవుతుంది, అప్పటి నుంచి వస్తున్నాం. టమాటాలు చూడండి, నిజంగా నేను ఇక్కడికి మామూలు మార్కెట్కి వచ్చిన అయిపోయినాయంట. టమాటా మార్కెట్కి వచ్చినట్టుంది. అటు చూసుకుంటే వంకాయలు చూడండి, అసలు ఏమంటారు చిన్న వంకాయలు, పెద్ద వంకాయలు. అంటే వంకాయలు కూడా 2 రకాలు ఉన్నాయండి. ఇదేమో అదేమంటారు కుర్మా వంకాయ అంటారు. అలాగే నెక్స్ట్ ఇది పచ్చడి కోసం పెట్టే వంకాయలనే 3-4 రకాల వంకాయలు, బెండకాయలు, కొత్తిమీర, పుదీనా. అబ్బా అలా చూసుకుంటే అక్క ఏంటో ఒక కాయలు జామనా సీమ వంకాయల అయ్యా మీరు ఇలా చూసుకుంటే సీమ వంకాయలంట చూడండి. తీపి వంకాయ అంట. అసలు స్మెల్ కూడా చాలా బాగుంది. సీమ వంకాయలు అబ్బా చూడండి. మనం అది నిజంగా బెండకాయలు చూడండి, ఒక బస్తా నింపారు వంట. చూడకాయలు గోకరకాయ ఇలా చూసుకుంటే ఇక్కడ గోకరకాయ అయితే ఒక బస్తా నింపారు. నిజంగా ఇది ఎన్ని కేజీలు ఉంటుంది అన్న? ఇది 50 kilos. ఏది అంటే ఏ వంట చేసినా ఒక 100 kgs అయితే ఖచ్చితంగా ఉడికియాలి. ఒక 1000 మందికి పెట్టాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే కూడా వంకాయలు కీర దోసకాయ అంటారు మన కాడ చాలా మంది. తినాలన్నా ఏదో ఒకటి గిటార్ పోయింది. కీర దోసకాయ అంట చూడండి ఎలా ఉందో. అసలు నీట్గా ఉన్నాయండి ఇక్కడ పదార్థాలను మాత్రం నీట్గా శుభ్రంగా చేయడం, భక్తులకు మాత్రం ఎలాంటి లోటు చేయకుండా. అలాగే ఇక్కడ చూసుకుంటే ముల్లంగి కానీ ఎంత ఫ్రెష్గా నీట్గా కడిగి తూర్చి పెట్టారు చూడండి. ఇక్కడ
చాలా బాగుందండి ఇక్కడ మొత్తానికి. అంటే రోజు చూసుకున్న ఎప్పుడైనా 24 అవర్స్లో నిత్య అన్నదానం అనేది చేయడం అనేది చాలా గ్రేట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎలా జరుగుతుంది, ఈ ప్రాసెస్ ఏంటి? స్వామి యొక్క ఇది ఆయన యొక్క మహిమతోనే నడుస్తుంది. ఇక్కడ స్వామివారికి 1940లో అన్నపూర్ణేశ్వరి మూర్తి భూమిలో దొరకడం, తర్వాత దాన్ని వచ్చేసి ఇక్కడ ఆమె యొక్క కోరిక మేరకు స్వామివారి ఇక్కడ ఇది జీవ సమాధి కావడం, అందువల్ల ఈ భూమండలంలో ఏ క్షేత్రంలో అన్నదానం ఆగినా కానీ ఇక్కడ మాత్రం ఆగదని నాయనగారు చెప్పడం జరిగిందనమాట. అందుకోసమే ఇక్కడ ఎటువంటి వాళ్ళు వంటలు చేసినప్పటికీ కూడా ఆ యొక్క అన్నపూర్ణేశ్వర మహిమ వల్ల చాలా వడ్రసోపేతంగా ఉంటాయి భోజనాలు. అదే ఇక్కడ చూసుకున్నాం కూడా, మేము చూసాము మొత్తం. అంటే వెజ్ అనేది కూడా ఇంత మంచి ఫుడ్ అనేది కూడా చాలా తక్కువ మంది అందిస్తారు. కానీ ఇక్కడ మీకు భక్తులు కానీ అలాగే ఇక్కడికి వచ్చిన మామూలు ఎవరైనా కూడా కట్టం కానుకలు చదివించే వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఇలాంటి ఫుడ్ అనేది కూడా చాలామంది అంటే ఎక్కడ చూసుకుని ఇలాంటి ఫుడ్ అనేది నీట్గా ఇంత ప్రొఫెషనల్గా అయితే ఫుడ్ అనేది ఉండదు. దీనికి సంబంధించి ఏంటంటే అసలు కూరగాయలు ఇక్కడ వంటలు చేసేటువంటి వాళ్ళు ఏం ప్రొఫెషనల్స్ కాదు, కానీ అయినప్పటికీ కూడా ఆ అన్నపూర్ణేశ్వరి యొక్క శక్తి చేత, ఆ కాశీనాయన మహిమ చేతనే ఈ వంటలు ఈ విధంగా తయారవుతాయి. ఎందుకంటే వడ్రసోపేతమైనటువంటి అంటే ఈ కళలలో కూడా నాయన యొక్క మహిమ వల్లనే ఈ విధంగా తయారవుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరు ఏం చేసినా కానీ ఈ విధంగా ఉండడానికి కారణం ఏమంటే అన్నపూర్ణేశ్వరి నాయన యొక్క మహిమ చేతనే. మేడం ఇక్కడ చూసుకుంటే ఫుడ్ అనేది అన్లిమిటెడ్, అంటే నిత్య అన్నదానం అనేది అన్నమాట క్లియర్గా అనిపిస్తుంది. అంటే 24 అవర్స్ వండుతూనే ఉంటారు పబ్లిక్ని బట్టి. మీకు ఎలా అంటే ఇక్కడ సేవలు ఎలా అనిపిస్తుంటాయి, ఎలా చేస్తున్నారు? ఓం సద్గురుం తం నమామి. ఓం కాశీనాయన. ఇక్కడ అన్నపూర్ణేశ్వరి జ్యోతి క్షేత్రంలో స్వయంభూగా వెలిసినారు. నాయన అన్నపూర్ణేశ్వరి కోసమే తపస్సు చేసి ఇక్కడ పేద ప్రజలు నా అనేవాళ్ళు ప్రతి ఒక్కరూ, ఉన్నవాళ్ళు లేనివారు ప్రతి ఒక్కరూ వచ్చి భోజనము చేయాలనేదే నాయన సంకల్పం ఇక్కడ. ఆ ఇదితో ప్రతి ఒక్క రోజు ఈ రోజు ఆ రోజు అని లేకుండా 365 రోజులు నిత్యాన్నదానము జరుగుతూనే ఉంటుంది. నాయన ఎట్లా తెప్పిస్తాడో ఎట్లా చేస్తాడో అది భక్తులకు ఎవరూ తెలియదు. ఇక్కడ ఈరోజు దత్త జయంతి రోజు నాయన ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధన 29వ ఆరాధన. ఈ ఆరాధనకి ప్రజలు ప్రతి ఒక్క భక్తులు వస్తారు. వాళ్ళంతకు వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా సేవ చేస్తారు తప్ప ఇక్కడ రాండి చెయ్యండి డబ్బులు ఇస్తాము చేస్తామనే వాళ్ళు ఎవరూ లేరు. ఎవరికి వాళ్ళు నాయన మీద ప్రేమతో నిత్యాన్నదానము అన్నం బాగా జరగల్లా నాయనది బాగుండాలా చెయ్యాలనే కోరికతోనే వచ్చి ప్రతి ఒక్క సంకల్పము ప్రతి ఒక్కరికి ఉండి నాయన మీద ప్రేమ భక్తితోనే ఇక్కడ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి మేడం ఇక్కడ మీరు చేయబట్టి? మేము 12 ఇయర్స్ అవుతాను. 12 ఇయర్స్ అవుతాను. 12 ఇయర్స్ నుంచి వస్తున్నాము చేస్తున్నాము. ఇట్లే జరుగుతుంది. దినదినాభివృద్ధి జరుగుతుంది తప్ప తగ్గడం లేదు. అంటే ఇప్పుడు గుడికి సంబంధించి అయితే డెవలప్మెంట్ అనేది అయితే ఆగింది అంటారు కొంతమంది పబ్లిక్, అంటే భక్తులు. అలాగే నెక్స్ట్ వచ్చేందంటే గుడిని ఇక్కడ నుంచి తీసేయాలి అని అడుగుతున్నారు కదా, దానికి ఏమంటారు? ఇది యాక్చువల్గా ఇది మినిస్టర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్లో ఉంది. యాక్చువల్గా ఇది 12.9 హెక్టార్స్ దీని ప్రపోజల్ మనం పంపినది. స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ చేసింది, సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ ఫారెస్ట్లో ఉంది. ఎన్టీసీఏ కూడా రికమెండ్ చేసింది ఈ ల్యాండ్కి సంబంధించి. అయితే ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి మీటింగ్ కూడా మేము వెళ్తున్నాము ఇది ఢిల్లీకి. కాబట్టి ఆ ప్రపోజల్లో వచ్చేసి మేము దాన్ని 12.9 హెక్టార్స్ నుంచి 3 హెక్టార్స్కి వచ్చేసి డిడక్ట్ చేసుకున్నాము. ఇప్పుడైతే ఇక్కడ కొంతమంది భక్తులు అయితే ఉన్నారు, భక్తులను అడిగి తెలుసుకుందాం. ఈ జ్యోతి గురించి కానీ ఈ పండగ గురించి, జాతర అనేది ఎలా మొదలైంది ఏంటి అనేది మాత్రం మనం పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం. అంటే ఈరోజు ఫస్ట్ డే మళ్ళీ ఐక్యూ టీవీ తెలుగు అండి. ఈరోజు జాతర మొదటి రోజు, అంటే జాతరకు సంబంధించి ఈరోజు స్పెషల్ ఏంటండి? ఇప్పుడు ఈరోజు స్పెషల్ ఏంటి? ఇది జాతర కాదయా, కాశిరెడ్డి స్వామి ఆరాధన అని చెప్పు. జాతర అంటారు జనాలు కలిసిందా జాతర కాదు. ఈరోజు 29వ ఆరాధన సందర్భంగా ఈ ఛానల్ ఇక్కడ ఈ ప్రోగ్రాంలో పాల్గొని సేవా సమతుల భక్తుల గురించి ఏది అడుగుతున్నాడు. ఇక్కడ అందరు పెద్దలు ఉన్నారు. నేను నాయన గారి యొక్క నిర్ణయించిన ఈ ట్రస్ట్ చైర్మన్ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన గారు కూడా ఇక్కడ కూర్చున్నారు. ఎంతమంది ఇక్కడ ఉద్యోగస్తులు రిటైర్డ్ ప్రతాప్ రెడ్డి, ఈయన కూడా నాయన జాబు చేసుకుంటూ నాయన సేవలు చేసిన వాళ్ళే మొత్తం ఇక్కడ ఉన్నటోళ్ళందరూ. ఇక్కడ ప్రతి ఆశ్రమంలో ఆశ్రమాలు నిర్మించిన వాళ్ళు 5 మంది ఉన్నారు. ఈడ మహా పెద్ద ఆశ్రమాలు తాడిపత్రి రాఘవరెడ్డి, మాలింతన సూరి నాయుడు,
విశ్వనాథ నాయుడు గారు చిత్తూరు జిల్లా నెరబాల్ తలకోన దగ్గర. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కర్మ కర్త క్రియ, కర్తగా ఆయన కూర్చున్నాడు, కర్మగా చేసేవాళ్ళు చేస్తున్నారు, క్రియ తినిపోయి పరమాత్ముని సన్నిధానానికి నమస్కరించి మోక్షం పొందిపోయేతోడు క్రియ. కర్మ కర్త క్రియ మొత్తం ఆయనే. ఇక్కడ చేసేది ఎవరు లేరు. ఇక్కడ చూస్తున్నారు మీరు, తెచ్చేసేది ఎవరో, చేసేది ఎవరో, పెట్టేది ఎవరో, తినేది ఎవరో ఒక్కరికి కూడా తెలియదు. ఇప్పుడు 29వ ఆరాధన చేస్తున్నాము. ఏంటున్నాయో, ఎవరు తెస్తున్నారో, ఎవరు పెడుతున్నారో, ఎవరు వండుతున్నారో, ఏదైతుందో ఎవరికి తెలియదు మాకు. కానీ గొప్ప టైటిల్ మాత్రం మీరు సాములు కూర్చున్నారు, ఈ సాములు చేస్తున్నారని గొప్ప టైటిల్ మాత్రం మాకు ఆయన ఇచ్చినాడు. మొత్తం సర్వం అంతా ఆయన చేతిలో కూర్చొని తిప్పుతున్నాడు. ఆయన టైటిల్ మునయ్య స్వామిడు కూర్చున్నాడు, గోపాల్ రెడ్డి కూర్చున్నారు, మాకు ఒక టైటిల్ ఇచ్చినాడు. కానీ సర్వం అంతా నడిపించేవాడు ఆ పరమాత్మ స్వరూపుడే. ఇక్కడ ఏమి తక్కువ లేదు. ఇప్పుడు నూనె అయిపోయింది అన్నారు, అయిపోంటేనే ఒకడు పాల ప్యాకెట్ల మాదిరి తీసుకొని వచ్చి 10 ప్యాకెట్లు ఆడేసిపోతున్నారు. 200 కేజీలు నూనె లేదు, అయిపోయింది అనుకుంటే. రసం పొడి అయిపోయిందని ఇప్పుడే చెప్తుంటే ఎవడో ఒక అబ్బాయి నేను ఒక 50 కేజీ రసం పొడి తెచ్చినా మా బండి ఉంది తీసుకుపోదామని చెప్పిపోతున్నాడు ఇప్పుడే. అందుకే అన్నీ మొత్తం ఆయన తెచ్చుకుంటుంటాడు. ఇదో ఈ మా పేరు కోసం, మా గొప్పతనం కోసం మమ్మల్ని కాపాడుకుంటూ ఇక్కడ మమ్మల్ని పెట్టుకున్నాడు అంతే. ఇక్కడ ఒక పారు అందరినీ సేవ చేసేటప్పుడు చూసినావా, మొత్తం వాళ్ళని చూడి అందరిని అడుగు, ఎక్కడ వచ్చిన ఇక్కడ నిస్వార్థ సేవ. అక్కడ అన్నం ఎత్తిపోస్తున్నాడు పాలెమళ్ళు. 2000 రూపాయలు డబ్బులు కట్టి అన్నం ఎత్తిపోస్తున్నారు. ఎవరికి? నాయనకు గట్టి ఎత్తి అన్నం ఎత్తిపోస్తున్నారు. లోపల చూడండి, చూసినారు అంతే. ఏం లేదు ఇక్కడ. ఎవరు ఏదో లక్షలు ఉండదు, ఏం ఉండదు. కానీ పదార్థం మాత్రం మచ్చురుగా ఉంటుంది, అంతవరకే. నాన్నగారితో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? చాలా ఉంది. మేము ఎందుకంటే 62లో మా నాయనగారు చనిపోయినారు. మా నాయన ఒక రాఘవయ్య నిన్నాడు మా గ్రామంలో. ఆ రాఘవయ్య శిష్యుడు మా నాయన. అప్పుడు ఇక్కడ ఉదయగిరి కొండ ఆయన అమ్మడి మూలికెళ్దామని పోతున్నాడు మా నాయన. అక్కడ ఉదయగిరి అని అక్కడ ఉంది సిద్ధేశ్వరం. అక్కడలో నాయనగారు పరిచయమే. నాయనగారు అప్పటి నుంచి 62లో నుంచి అంటే ఇప్పుడు ఫస్ట్ రోజు దీపార్థన గురించి అంటే ఇప్పుడు ఏమంటారంటే మీ భాషలో చెప్పాలంటే క్లియర్గా ఇప్పుడు భక్తులు అయితే తండ్రిగా వస్తుంది, ఎలాంటి వాళ్ళకు కూడా అన్నదానం అనేది కానీ మెయిన్ ఇంపార్టెంట్. అలాంటప్పుడు ఎలాంటి సమస్యలు లేకుండా జరుగుతుంది ఇప్పుడు అన్నదాన వసతులు కానీ. అలాగే చూసుకుంటే గుడి గురించి అంటే గతంలో చూసుకుంటే గుడి అంటే ఏదైతే నిర్మాణం స్టార్ట్ అయిన తర్వాత ఏమంటే ఆపేయడం జరిగింది. దీనివల్ల ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే అడవి శాఖ వాళ్ళకి సంబంధించి ఏంటంటే జంతువులకి అంటే మూగ జంతువులకి హాని కలుగుతుంది అంటారు. దానికి మీరేమంటారు? దానికి మేమేం చెప్పాలా? అంటే గుడిని కూడా తొలగేయడం జరుగుతుంది అంటారు కదా. అది జరగదు. ఏ చట్ట ప్రకారం మా వాళ్ళు పోతున్నారు. ఆ చట్ట ప్రకారం వాళ్ళకు ఆ సబ్జెక్ట్ ఎట్టుందో ఆ సబ్జెక్ట్ అమ్మని ఫాలో అవుతున్నారు. ఏదో ఒక 10 ఎకరాలు ఇస్తామన్నారు గుడి తొలగించకుండా. దాన్ని బట్టి చేస్తారు. చట్టరీతిగా చట్టానికి వ్యతిరేకం కాకుండా సబ్జెక్ట్ ప్రకారం పోతున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఆరాధన అనేది ఒక 3 రోజులు 2 డేస్ ఇక్కడ 3-4 రోజులు. ఇది రెండో రోజు. అంటే ఈ రోజు వచ్చేసి స్పెషల్ ఏంటి? ఈ రోజు ఆయన సమాధిలో కూర్చున్న రోజు. ఇక్కడ ఈ కార్యక్రమం ఇది సార్ దత్త పౌర్ణమి కదా, దత్త పౌర్ణమి దత్త జయంతి అంటారులే. దత్త జయంతి రోజు ఆయన సమాధి కూర్చున్నాడు. ఆ సమాధిలో కూర్చున్న సందర్భంగా ఇక్కడ మహాపూజలు భక్తులకు రాత్రి 12 గంటలకు అక్కడ జ్యోతి వెలిగిస్తారు. ఆయన ఉత్సవాలు చూస్తారు. ఈరోజు ఎక్కడెక్కడి భజంత్రీలు భక్తులతో 1500 మంది జ్యోతి మహిళలు జ్యోతి మోస్తారు. రెండో రోజు ఏం జరుగుతుంది ఇక్కడ? రెండో రోజు పరిపూర్ణ ఉత్సవం అని ఉదయం 7 గంటలకు వసంత ఉత్సవం ఉంటుంది. మళ్ళీ రాత్రి మహా ఉత్సవం అని సాయంత్రం 5 గంటలకు రేపు కార్యక్రమం జరుగుతాయి. లాస్ట్ 4th డే అంటే ఏంటి? 4th డే స్పెషల్ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్ ఉంది కదా. 4th డే పరిపూర్ణ ఉత్సవం అని. అప్పుడు ఇక్కడ కార్యక్రమాలకంతా దీనికంతా మన పూర్ణావతి అయిపోయిన తర్వాత మన సబ్జెక్ట్ ఏముందంటే ఒక
శక్తులు అందరూ చూస్తుంటారు. వాళ్ళకు బలిదానం వేయాలని 4 దగ్గర పోయి అక్కడ బలిదానం పెట్టి అక్కడ ఉమ్మం పోసి అక్కడ టెంకాయలు కొట్టి తీసుకుంటూ వస్తారు. దాని పరిపూర్ణ ఉత్సవం లాస్ట్ అని చెప్తారు. పూర్ణావతి ఉత్సవం ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ డే అన్నది ఎలా స్టార్ట్ అవుతుంది మామూలుగా? ఫస్ట్ నుంచే ఉండే కార్యక్రమాలు అన్నీ అక్కడ పూజ దీప నైవేద్యాలు, అక్కడ అయ్యగారు ఇప్పుడు అందరూ అభిషేకాలు చేస్తుంటారు. జరిగే కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఆ కార్యక్రమాలు అడిగి ఈ కార్యక్రమాలన్నీ అక్కడ బాపనయ్య గారిని అడగాలి మీరు, వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారా? కానీ మామూలుగా మీకు తెలిసిన కార్యక్రమం అవన్నీ వాళ్ళు జరుగుతుంటాయి. ఇదే మాది. ఇది అంటే ఓన్లీ వంట కార్యక్రమాలు ఇక్కడ భక్తుల గురించి. అసలు ఎక్కడన్నారు కెమెరా? కాశీనారాయణ గురించి కానీ ఇప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఇవ్వాలనుకుంటారు? కాశీనారాయణ గురించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఇవ్వాలనుకుంటున్నారు? మద్దతు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ సమర్థ సద్గురు శ్రీ భగవాన్ కాశీనాయన మానవ జన్మెత్తి మామూలుగా పూర్వమామిల్ల పరిసర ప్రాంతాల్లో చొక్కా కూడా వేసుకోకుండా లుంగితో అవతారంతో రూపాయి బిళ్ళలు ఇచ్చుకుంటూ ఆకలి వాడికి అన్నం పెట్టమని, పాడుబడిన దేవులారు పునరుద్ధరించమని ప్రతి ఒక్కరికి చెబుతూ కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు అన్ని జిల్లాల్లో చూరగొని ప్రతి ఒక్కరు లేబర్లో, హరిజన గిరిజన లేబర్లో ఆయన పాత్ర చూరగొని ఆయన ప్రతి ఒక్కరి ఇచ్చేస్తూ 1995లో ఈ జ్యోతి లక్ష్మీ నరసింహస్వామి ఆలయమునందు ఆయన ప్రవదించినాడు. మరి ఈరోజు 29వ ఆరాధన. 29వ ఆరాధన గుర్తుగా ఈ భక్తులు ఆయన మీదుండే ఇదితో వాళ్ళకే వాళ్ళు వంటల్లిగా ప్రతి ఒక్క పదార్థము, ప్రతి పండిన పంటలు ఆయన మీద నిఘా పెట్టుకొని వచ్చి ప్రతి ఒక్కరు 1,50,000 2 లక్షల మందికి ఈ జరిగే తిరునాళ్ళ ఆరాధనలో భోజనదానం జరుగుతుంది. తర్వాత ఈ కాశీనాయన ఆలయాలు దాదాపు 200 ఆలయాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా కాశీనాయన విగ్రహం పెడితే అక్కడ అన్నదానం ఖచ్చితంగా జరుగుతుంది. మరి ఈ జ్యోతి చరిత్ర పరీక్ష ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం గుడి తాత్కాలికంగా ఆగిపోయింది. ఆగిపోయిన గుడి కొద్ది రోజుల్లోనే మా ఎక్స్ఎమ్మెల్యే మాజీ విజయమ్మ గారి ఇది యువనేత రితేష్ రెడ్డి గారి ప్రయత్నంతో ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా వస్తుంది. తప్పక కాశీనాయన గుడి పూర్తి అవుతుంది. ఈయన పవర్ అర్థమయ్యేది కాదు. చాలా ఇది మనిషి వాంటెల్గా ప్రజల్లో దొరకొన్నాడు. జై కాశీనాథ్. రితేష్ రెడ్డి జిందాబాద్, విజయమ్మ జిందాబాద్, మాజీ ఎమ్మెల్యే గారు. కారణం ఎందుకంటే బస్సులు లేక 2 సంవత్సరాల నుంచి బస్సులు రావడం లే ఇక్కడికి. ఈ రోజు వాళ్ళ కృషితో బస్సులు నడిపించి ఫుల్ జనాలు బస్సులు వస్తున్నాయి. వాళ్ళకు జిందాబాద్ జిందాబాద్. ఇప్పుడు మళ్ళీ గుడి మళ్ళీ నిర్మిస్తున్నారు అన్నారు కదా, దానికి చెప్తుంటే మీరు ఒకసారి క్లాప్స్ కొట్టండి. మళ్ళీ మన మామూలుగా ప్రజలకి ఈరోజు కాశీనాయన గుడి 29వ ఆరాధనకి రావడం జరిగింది. ఇక్కడ దాదాపు 5 జిల్లాలు, అనేక ప్రాంతాల్లో నుంచి భక్తులు ఇక్కడ వాళ్ళ మనోభావాల ప్రకారం ఇక్కడ అందరూ కలిసి భక్తులు ఎంతో దూరం నుంచి వస్తారు. ఇది ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవం. ఈరోజు మీరు చూస్తే ఇది ఒక పండగ వాతావరణం. అందుకే నేను ప్రభుత్వం కానీ అందరినీ, ప్రజలందరికీ ఈరోజు ఈ ఉత్సవం ప్రకారం కాశీనాయన గుడి మరియు ప్రభుత్వం కూడా మనందరం పోరాడుతున్నాం. దీన్ని పునరించి కంప్లీట్ చేయాలనేసి మన అందరం కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు భక్తుల సౌకర్యం కోసం బస్సు కానీ ఎటువంటిది కానీ ప్రభుత్వం ఈరోజు అన్నీ కలిగిస్తుంది. అదేవిధంగా ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ త్వరలో వచ్చి కాశీనాయన గుడి పూర్తి అవుతుందని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మనం అందరం మన ప్రాంతంలో గుర్తుందా, ఈ మండలానికి పెద్దాయన వీరారెడ్డి గారు ఆ రోజు కాశీనాయన ఇక్కడే ఉండాలా, ఈ జిల్లాలో ఉండాలా, ఈ ప్రాంతం బద్వేల్లో ఉండాలని ఆయన కృషి చేశారు మీ అందరి సహకారంతో. అందుకే మీ అందరి సహకారంతో ఈ గుడి మరియు ఇక్కడ ఉన్న ప్రజలకి కావాల్సిన సౌకర్యాలన్నీ, గుడికి కావాల్సిన సౌకర్యాలన్నీ మనం ప్రభుత్వం తరపున, సెంట్రల్ గవర్నమెంట్ తరపున అన్ని సౌకర్యాలు కలగజేసేదానికి మరియు
త్వరలోనే ఈ క్లియరెన్సెస్ అన్నీ వచ్చి స్టార్ట్ చేస్తామని మీ అందరికి తెలియజేస్తున్నా. ఈరోజు కాశీనాయనకు మా తండ్రి గారు కీర్తిశేషులు వీరారెడ్డి గారికి ఎంతో అభిమాన సంబంధం ఉంది. ఆ సంబంధం కొనసాగుతూ మేము కూడా ఈ కాశీనాయన గుడికి అన్ని వేళ మా కుటుంబం సహాయ సహకారాలు అందిస్తాము. ఈ గుడిని కాపాడుటే మా బాధ్యతగా తీసుకొని ఈ గుడికి అన్ని ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఈ గుడికి అన్ని వేళ మా కుటుంబం అండదండగా ఉంటామని కోరుకుంటున్నాం. అమ్మ, ఇప్పుడు జ్యోతి గురించి ఏంటి అంటే జ్యోతులు ఎప్పుడు స్టార్ట్ అయితే ఎలా ఎండ్ అవుతుంది, మామూలుగా ఈ కార్యక్రమం అవ్వడానికి ఎంత టైం పడుతుంది? జై కాశీనాయన, జై గురుదేవ. ఆయన ఇది జ్యోతి క్షేత్రము. కాశీనాయన పరంపరించి జీవసమాధిలో కూర్చునే రోజు మార్గశిర గురు శుద్ధ పౌర్ణమి, దత్తాత్రేయుని జన్మదినము. ఈరోజు భగవాన్ కాశీనాయన ఆరాధన జరుగుతుంది. మునేయ స్వామి ఇక్కడ అంతా చేస్తాడు. ఆయన జ్యోతులు వెలిగించాడు. ఫస్ట్ 108 జ్యోతులతో స్టార్ట్ చేశాడు. ఇప్పుడు దగ్గర 1000 జ్యోతుల దగ్గర అవుతున్నాయి. ఎవరైనా కష్టం ఉన్నా, ఏదన్నా ఈది బాధలున్నా, సంతానం లేకున్నా ఈ జ్యోతి ఎత్తుకొని స్వామి చుట్టూరు తిరిగి పవిత్రమైన మనసుతో దించితే వారి పని సఫలమవుతుంది. అందుకుగాను జ్యోతిలో ఈ జ్యోతులు వెలిగిస్తాడు మునేయ స్వామి. అందుకే ఈ జ్యోతి క్షేత్రంలో కాశీనాయన సన్నిధిలో ఈ జ్యోతులు వెలుగుతాయి. నాయన ఏం చెప్పాలి నాన్న? మేడం, మామూలుగా ఇప్పుడు జ్యోతి వెలిగించే టైంలో మామూలుగా లేడీస్ అంటే బొట్లు అవన్నీ ఉంటాయి కదా, అలా ఎలా ఉంటుంది? వస్తారు, పశువు కుంకం పెడతారు. ఒక స్త్రీని సర్వాలంకరంగా సుమంగళి దేవతగా పూజించి పసుపు కుంకుమ పూలదండతో ఆమెను అలంకరించి ఆమెకు జ్యోతి ఎత్తుతారు. నాయన రాత్రి 12 గంటలు స్టార్ట్ అయ్యి నాన్న గుడి చుట్టూరు తిరిగి నాన్న ముందు, అమ్మవారి వెనకాల జ్యోతులు ముందు వెళ్తుంటాయి, తిరుగుతారు నాన్న గుడి దగ్గర. అంటే టైం అనేది చెప్పలేమా? అంటే ఒక 2 అవర్స్ 2 అవర్స్ కావచ్చు, 3 అవర్స్ కావచ్చు, చెప్పలేము నాయన. ఆ జ్యోతులను బట్టి ఆయన చుట్టూ తిరిగి తర్వాత ఊర్లోకి వెళ్ళిపోతుంది. గుడి దగ్గరికి ఊరు కాదు, గుడి చుట్టే జ్యోతిలో నాన్నగారి గుడి చుట్టే తిరిగి గుడి దగ్గర వదులుతారు. ఫస్ట్ జ్యోతి వెలిగిస్తారు, తర్వాత జ్యోతి 3 రౌండ్లు స్వామి చుట్టూ తిరుగుతుంది గుడి చుట్టూ. తర్వాత జ్యోతులు వెలిగించి మేము జ్యోతులు వెలిగించుకున్నంతరం ఒక రౌండ్ పోయొచ్చే లోపల 4 అవర్స్ 3 నుంచి 4 అవర్స్ మధ్యలో పడుతుంది. అంటే ప్రతి ఇయర్ అంటే మామూలుగా ఇయర్ అంటే ఒక 100 పీపుల్స్ పెంచుతారు కదా. పౌర్ణమి రోజు జరుగుతుంది ప్రతి ఇయర్. అదే మేడం, ఇప్పుడు నేను అనేది ఏంటంటే ప్రతి ఇయర్ ఒక 100 పీపుల్స్ ఎక్స్ట్రా అవుతుంది కదా, అంటే సరిపోతారా మంది పబ్లిక్ అనే వాళ్ళు? 108 స్టార్ట్ అయింది. ఈ రోజుకి వచ్చేందుకు ఎక్కువ 1000 దగ్గరికి అవుతున్నాయి నాయన. అది అట్లా అయిన తర్వాత అభిషేకం చేస్తారు స్వామికి. 4 గంటలకు స్టార్ట్ చేస్తే 3 గంటలకు స్టార్ట్ చేస్తారు అభిషేకం. 6 వరకు 5:30 6 వరకు అభిషేకం జరుగుతుంది స్వామికి. దీపోత్సవం అంతా అయిపోయినాక అభిషేకం చేస్తారు. ఇది తయారు చేసినందుకు రామసుబ్బయ్య, సీనయ్య, గంగయ్యన్న, గోవిందన్న, మా వేణు వీళ్ళందరూ చాలా సహకరించి జ్యోతులన్నీ తయారు చేస్తారు. అలాగే మీరు కూడా ఈ గుడికి సంబంధించి మీరు కూడా డొనేషన్ అనేది చేస్తుంటారంట. అదంతా భగవాన్ దయ. అది నేను చెప్పకూడదు, మీరు వినకూడదు. నాకు పరమాత్మనికే అది తెలిసిన విషయం. స్వామి చాలా ఊర్ల నుంచి రైస్ అయితేనేమి చాలా సేవ చేసేదానికి వస్తారు స్వామి. నేను కూడా 4-5 ఇయర్స్ నుంచి ఐఎమ్ టీచరు. అనుకోకుండా ఒక 3 డేస్ లీవ్స్ కాకపోయినా కూడా ఆ టైంలో నిజంగా నాయన యొక్క ఇదితో కంపల్సరీ ఆ లీవ్ అనేది కూడా దొరుకుతుంది. ఆటోమేటిక్గా ఐఎమ్ టీచింగ్ 10th క్లాస్, బట్ ఐ హ్యావ్ లీజర్, ఐఎమ్ కమింగ్ ఇన్ సైడ్. హైదరాబాద్ నుంచి వస్తుంది ప్రతి ఇయర్. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తారు మా అమ్మ? నేటివ్ ప్లేస్ ఇక్కడే, రాయలసీమ బిడ్డనే. అక్కడ ఉంటారు వాళ్ళు. ఆయన భక్తి కోసం ప్రతి సంవత్సరం వస్తుంటారు. చాలా విలేజెస్ నుంచి వస్తారు సార్ ఇక్కడికి. మా అమ్మ, మా అక్కలు నాన్న సేవలోనే అంకితమైనారు. అంటే ఈ రోజు ఫ్యామిలీ మెంబర్స్ తో వచ్చారు మీరు? నాన్న, మా అమ్మ కాలం అయిపోయింది, మా అక్క కాలం అయిపోయింది. నేను ఓన్లీ వస్తాను. నా కూతుర్లు హైదరాబాద్లోనే ఉంటారు, వాళ్ళు రాలేరు నాయన. పిల్లల చదువులు అవి ఇవి ఉంటాయి, రాలేరు. చాలా మంది వస్తారు. ఇంకోటి
నాయన పుణ్యశ్రీలు ఇది శ్రమ అనుకోకుండా కష్టం అనుకోకుండా అంతమంది స్త్రీలకు పశువు కుంకుమ ఇచ్చి వాళ్ళని పూజించి జ్యోతులెత్తి జ్యోతులమ్మడి సంతోషంగా తిరుగుతారు నాయన. లక్షలాది మంది జనాభా వస్తున్నారు ఇక్కడికి. అంతమందికి అన్న కార్యక్రమం బాగా జరుగుతుంది. ఇక్కడ వచ్చేసేసి అన్నదాన కార్యక్రమానికి 100 కానీ 50 కానీ 1000 కానీ 5000 శక్తిని కాడికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఇంత లక్షలాది మంది జనాభాకు అన్నదానము 25 రకాల అన్నదానము సప్లై చేస్తున్నారు. 25 రకాల అన్నదానం సప్లై చేస్తున్నారు. అన్నం పరిబ్రహ్మాన్ని కిందలు పోయకుండా ప్రతి ఒక్కరూ భోంచాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ వచ్చేటువంటి లక్షలాది మంది జనాభా వస్తున్నారు. ప్రతి ఒక్కరు కాశీనాయన 29వ జ్యోతి క్షేత్రం ఆరాధన మేలు కొరకు అన్నదానమైన కాశీని ప్రతి ఒక్క చోట అన్నదానం కార్యక్రమం జరుగుతున్నది. కానీ ఎన్ని లక్షలు సంపాదించుకున్నా జన పొట్ట కోసం కడుపుని తిన్న తర్వాత అన్నం తిన్న తర్వాత అడిగే చాలా అనిపిస్తుంది. కానీ కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి కానీ కూడా ఎంత డబ్బున్నా అన్నం తిన్న తర్వాత కడుపుని తిన్న తర్వాత చాలని పదము ఇది ఒక్కటి ఉపయోగించుకోవచ్చని కోరుతున్నాము. కానీ లక్షలాది మంది జనాభా వస్తున్నారు. కానీ 25 ఎకరాల భోజనం కన్వీనెంట్గా పెడుతున్నారు ఇంతమంది జనాభాకు. కానీ జ్యోతి 29 ఆరాధన బాగా జరగాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళ శక్తిని 100, 50, 5000, 2000, 3000తో సహా చేస్తూ వస్తున్నారు. ఇట్లా కమిటీ వాళ్ళకు కూడా ఉండి సహకరించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ సర్వీస్ అయితేనేమి కరెంటు సర్వీస్ అయితేనేమి ఇబ్బందులు ఏంటి కలగకుండా ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా కోరుతున్నా ప్రజలందరికీ.
కాశీనారాయణ గారి ఉయ్యాలన్నమాట. ఇక్కడ చాలా మంది భక్తులు ఏంటంటే ఇక్కడ కోరికలు నెరవేరాలని ప్రతి ఇయర్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అలాగే చాలా మంది అన్ని ఇయర్స్ నుంచి కూడా ఇక్కడే వచ్చిన ప్రతి ఇయర్ మీరు చూస్తున్నారు లైవ్ ఐక్యూ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయండి. మీకు ఎలాంటి అప్డేట్స్ కావాలంటే అలాంటి అప్డేట్స్ మాత్రం లేటెస్ట్ అప్డేట్స్తో రెడీగా ఉంటుంది ఐక్యూ టీవీ తెలుగు. నేను మీ యాంకర్ వెంకట్. థ్యాంక్ యూ సో మచ్.